ఐఫోన్ 13 మినీ 2021లో అయితే రిలీజ్ అయిందనమాట. ఇకపోతే ఇదే లాస్ట్ మినీ సిరీస్ యాపిల్ నుంచి. ఒకవేళ మీరు ఈ మినీ సిరీస్ మొబైల్ కొనాలనుకున్నట్లయితే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ప్రెసెంట్ ఇప్పుడు అవైలబుల్ ఉండేది ఏంటంటే రీఫర్బిష్డ్ మొబైల్స్ అనమాట. నేనైతే ఈ ఐఫోన్ 13 మినీని క్యాషిఫై అనే రీఫర్బిష్డ్ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఈ వీడియో టోటల్ గా అన్బాక్సింగ్ మీద అయితే ఉంటుందన్నమాట. ఇంకొన్ని రోజుల తర్వాత నేను డిఫరెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సపరేట్ గా. దాంట్లో మీరు గేమింగ్ టెస్ట్ చూస్తారు, కెమెరా టెస్ట్ చూస్తారు, అలాగే ఛార్జింగ్, బ్యాటరీ డ్రైన్ టెస్ట్, ఇంకొన్ని అయితే ఉంటాయన్నమాట. ఇదే మీ స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, క్యాషిఫై నుంచి. నేనైతే నార్మల్ గా అయితే ఆర్డర్ చేశాను ఎలా ఉంటాయి ఏంటని చెప్పి ఐఫోన్స్ అనేది, ఎస్పెషల్ గా క్యాషిఫైలో. ఈవెన్ మీరు కొన్నా కూడా సేమ్ ఇదే విధంగా అయితే వస్తుంది. ఇక ప్రైస్ మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి 35,496 రూపీస్ అనమాట. దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జర్ కూడా అయితే ఇంక్లూడ్ చేసుకొని, అంటే నేను ఎక్స్ట్రా 200 to 300 రూపీస్ ఆ బిట్వీన్ లో అయితే ఎక్స్ట్రా పే చేశాను అనమాట. ఎస్, క్యాషిఫై కూడా మనకి విత్ ఛార్జర్, వితౌట్ ఛార్జర్ అని చెప్పి అమ్ముతుంది అనమాట. ఇంకొకటి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక థర్డ్ పార్టీ ఛార్జర్, ఒరిజినల్ ఛార్జర్ అయితే కాదు. ఇక ఈ క్యాషిఫై సైట్ లో మనకి 3 డిఫరెంట్ కండిషన్స్ లో మొబైల్ అయితే లభిస్తాయి సేమ్ మోడల్ ది. ఫస్ట్ వచ్చేసి ఫేర్ కండిషన్, సెకండ్ వచ్చేసి గుడ్, ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సూపర్బ్ కండిషన్. థర్డ్ వన్ అంటే ఈ సూపర్బ్ కండిషన్ లో ఉన్న మొబైల్ కనుక మీరు కొన్నట్లయితే ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే బ్రాండ్ న్యూ మొబైల్ లానే ఉంటుంది. అంటే మీరు మొబైల్ని అన్బాక్స్ చేసి ఒక లెస్ దెన్ 1 వీక్ యూస్ చేస్తే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ మీరు చూస్ చేసుకుంటున్న మొబైల్ కండిషన్ బట్టి ప్రైస్ కూడా అయితే చేంజ్ అవుతుంది. నేను ఆర్డర్ చేసిన ఈ మొబైల్ వచ్చేసి సూపర్బ్ కండిషన్లో అనమాట. నాకైతే ఫుల్ ట్రస్ట్ ఉంది క్యాషిఫై మీద. చూద్దాం ఎలా ఉంటుంది మొబైల్ అనేది. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలిసి ఉంటుంది, ఈవెన్ నేను యూస్ చేస్తున్న మ్యాక్బుక్ ఎయిర్ కూడా నేను క్యాషిఫై నుంచి అయితే కొన్న రీఫర్బిష్డ్ యూనిట్. అండ్ ఇప్పటి కూడా చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఇంకా బాక్స్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఇంకొక చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లోనే మనకి మొబైల్ అయితే ప్లేస్ చేస్తారనమాట. కొద్దిసేపట్లో దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. దీని కింద చూసినట్లయితే మనకి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత కొంచెం వారంటీ అండ్ ఇన్ఫర్మేషన్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. దాని తర్వాత ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. డిఫాల్ట్ గా ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికోసం మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం అయితే లేదా. ఇది ఒక టైప్ సి టు లైట్నింగ్ కేబుల్. యాపిల్ అనేది ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఐఫోన్స్ అన్నిటికీ కూడా టైప్ సి స్లాట్ కి అయితే అప్గ్రేడ్ అయితే చేసింది లైట్నింగ్ నుంచి. ఇకపోతే ఈ ప్యాకేజింగ్ నాకు ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది. నాకైతే ఎక్కడ నేను రీఫర్బిష్డ్ యూనిట్ కొన్నాను అన్న ఫీలింగ్ అయితే రాలేదన్నమాట. నార్మల్ గా మనం మొబైల్ అన్బాక్సింగ్ ఎలా చేస్తామో ఆ విధంగా అయితే ఉంది. ఈ చిన్న బాక్స్ లోపల చూసినట్లయితే మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది. అండ్ ఇది చూడడానికి కూడా బాగుందన్నమాట. నేనైతే చెక్ చేసాను ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, లేకుంటే డెంట్స్ ఉన్నాయా ఫ్రేమ్ చుట్టూరా, లేకుంటే వేర్ అండ్ టేర్ అయ్యి మేబీ డిస్ప్లే సైడ్ ఏమైనా స్క్రాచ్ పడిపోయా అని చెప్పని. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ కాబట్టి అక్కడ కూడా అయితే చెక్ చేశాను. నేనైతే ఎటువంటి స్క్రాచెస్ లాగైతే నోటీస్ చేయలేదన్నమాట. మొబైల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. బికాస్ చెప్పాను కదా ఇది ఒక సూపర్బ్ కండిషన్ మొబైల్ అనేది. ఒకవేళ మీరు ఫేర్ మోడల్ లేకుంటే గుడ్ అనే దాన్ని కొంటున్నారంటే మీరు డెఫినెట్ గా అయితే స్క్రాచెస్ అయితే నోటీస్ చేస్తారు మొబైల్ మీద. అండ్ ఈవెన్ డెంట్స్ కూడా అయితే ఉండొచ్చు అనమాట. ఇంకోటి ఇదైతే వేరే అవుతుంది అనమాట మొబైల్ టు మొబైల్ అనేది. క్యాషిఫై వాళ్ళు ఏమి మనకి స్క్రాచ్ గానీ డెంట్స్ గానీ చేసి అయితే ఎవరు మొబైల్ అనేది, ఎవరైతే ప్రీవియస్ గా ఈ మొబైల్ యూస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క యూసేజ్ ని బట్టి అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఈ ఐఫోన్ 13 మినీ మనకి డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకటి ఫిజికల్ సిమ్ అండ్ ఇంకొకటి ఈ సిమ్ అనమాట. నేనైతే క్విక్ అయితే సెటప్ చేస్తాను మొబైల్ ఫోన్ అనేది. ఒకవేళ మీరు ఈ ఐఫోన్ ని ఎలా సెటప్ చేయాలని చెప్పి తెలుసుకోవాలనుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియోని అయితే క్లిక్ చేసి చూడండి. అదొక బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కి ఫస్ట్ టైం షిఫ్ట్ అవుతున్నారు అంటే మీకు ఆ వీడియో హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. సో నేను సెటప్ అయితే కంప్లీట్ చేశాను. మొబైల్ అనేది ఈ విధంగా అయితే ఉందన్నమాట. కొన్ని అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి, అలాగే ఇన్స్టాల్ కూడా అయితే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. ఫస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ మొబైల్ యొక్క మెయిన్ స్పెక్స్ అనేది. ఇంకొకటి గైస్, ఇక్కడ ఒక టిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నేను. మీరు గనక సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ సీరియల్ నెంబర్ కనుక నోటీస్ చేసినట్లయితే మనకి చివర్లో ఎఫ్ తో అయితే ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంటంటే ఇది ఒక రీఫర్బిష్డ్ మొబైల్ అని. ఒకవేళ మీరు బ్రాండ్ న్యూ మొబైల్ అంటే కొత్తగా ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ అనుకుంటున్నారు అంటే దాని సీరియల్ నెంబర్ చెక్ చేసినట్లయితే మీకు లాస్ట్ లో ఎఫ్ అనేది అయితే ఉండదు అనమాట. ఇది మీరు నోట్ చేసుకోండి. ఇకపోతే నేను ఆర్డర్ పెట్టింది 256 GB వేరియంట్ అనమాట. దాంట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత స్టోరేజ్ అవైలబుల్ లో ఉందని. ప్రెసెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసిన టైంలో ఇది iOS 18.2.1 తో అయితే రన్ అవుతుంది అనమాట. ఇంకోటి బ్యాటరీ హెల్త్ గురించి కూడా చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఈ మొబైల్ సూపర్ కండిషన్ లో ఉండడం వల్ల బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% అయితే ఉందన్నమాట. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ హెల్త్ అనేది కూడా మనకి వేరే అయిపోతుంది మొబైల్ టు మొబైల్ అనేది. ఇప్పుడు నేను సూపర్ కండిషన్ లో మొబైల్ కొన్నా అని చెప్పని 100% అయితే రాదనమాట. మేబీ నేను అనుకోవడం 95 లేకుంటే 90 to 100 ఆ బిట్వీన్ లో అయితే ఉండొచ్చు. మొబైల్ టు మొబైల్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినట్లయితే మొబైల్ కంటే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్యాషిఫై గురించి చెప్తున్నాను అనుకుంటున్నాను. బట్ ఓకే, లెట్ ఇట్ బి. ఒకవేళ మీరు రీఫర్బిష్డ్ మొబైల్ కొనాలనుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ అయితే నేను చెప్తాను. పర్సనల్ గా నేనైతే ఆర్డర్ పెడుతున్నాను కాబట్టి గ్యారంటీ ఇవ్వగలను. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఐఫోన్ 13 మినీ రీఫర్బిష్డ్ మొబైల్ క్యాషిఫై నుంచి కొన్నది. ఇది ఐఫోన్ 13 మినీ. నేనైతే కొద్ది రోజులుగా అయితే ఈ ఫోన్ అయితే టెస్ట్ చేస్తున్నాను అండ్ చాలా వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేశాను. మీరు ఆల్రెడీ ఈ ఛానల్ చెక్ చేసినట్లయితే
చూడొచ్చు అనమాట. ఈ వీడియోలో స్పెసిఫిక్గా నేను టార్గెట్ చేస్తుంది ఏంటంటే ఈ iPhone 13 mini యొక్క కెమెరా పర్ఫార్మెన్స్, అది కూడా డే టైమ్ అలాగే నైట్ టైమ్ కండిషన్స్లో. ఫస్ట్ ఈ కెమెరా స్పెసిఫికేషన్స్తో స్టార్ట్ చేసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు, రెండు కూడా 12 మెగాపిక్సెల్ అనమాట. దాంట్లో మెయిన్ కెమెరా అపర్చర్ వాల్యూ వచ్చేసి f1.6 అండ్ దీంట్లో మనకి ఎక్స్ట్రా క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ డ్యూయల్ పిక్సెల్ PDIF అలాగే సెన్సార్ షిఫ్ట్ OIS. ఇక సెకండ్ కెమెరా అపర్చర్ వాల్యూ వచ్చేసి f2.4. ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అనమాట. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసి 120 degrees. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది కూడా 12 మెగాపిక్సెల్ కెమెరానే, దీని అపర్చర్ f2.2. ఇక వీడియోస్ రికార్డింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనం మాక్సిమం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట, ఎయిదర్ ఫ్రంట్ కెమెరా లేకుంటే బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ ఇండోర్ కండిషన్స్ లో డే టైం తీసినాం అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత జూమ్ లెవెల్లో ఈ ఫొటోస్ నేను క్యాప్చర్ చేశాను అని స్క్రీన్ మీద. ఈ కెమెరాలో ఉన్న లోయర్ అపర్చర్ వాల్యూ వల్ల మనకి క్లోజ్అప్ షాట్స్ తీస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చాలా ప్లెజెంట్ గా అయితే ఉందన్నమాట. ఓవరాల్ గా షార్ప్నెస్ అండ్ కలర్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ కెమెరా అనేది స్ట్రగుల్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ ఎక్కువ లైట్ కనుక కెమెరా సెన్సార్ లోపలికి వెళ్తుంది అంటే ఎక్కువ బ్రైట్ ఉన్న కండిషన్స్ లో మీరు ఫొటోస్ క్లిక్ చేస్తున్నారు అంటే. ఈవెన్ నేను కొన్ని క్లోజ్అప్ షాట్స్ కూడా అయితే అంటే చాలా క్లోజ్అప్ షాట్స్ అయితే క్లిక్ చేయడానికి ట్రై చేశాను అండ్ ప్రెటీ గుడ్ అనమాట. మరీ అంత అద్భుతంగా అయితే లేదు, మరీ అంత దారుణంగా అయితే లేదు, ఓకే ఓ మాదిరిగా అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవి మరికొన్ని ఫొటోస్ అనమాట అవుట్డోర్ కండిషన్స్ లో, అది కూడా డే టైం క్లిక్ చేసినవి. ఇంకా జూమ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీరు ఇమేజెస్ అనేది 0.5x లేకుంటే 1x లేదు అంటే మాక్సిమం 5x వరకు అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. పర్సనల్ గా నాకైతే 0.5x అండ్ 1x ఫొటోస్ చాలా బాగా నచ్చాయి అండ్ ఈ ఫొటోస్ మాత్రమే చాలా గ్రేట్ గా అయితే వచ్చాయి అనమాట. మనకి ఓవరాల్ గా షార్ప్నెస్ బాగుంది, అలాగే పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కానీ 5x ఫోటో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ప్రెటీ డీసెంట్, కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు చాలా నాయిస్ కూడా అయితే ఉందన్నమాట ఈ పిక్చర్ లో. ఇక్కడ కనిపిస్తున్నది పానోరామా షాట్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది. నేనైతే కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను నైట్ టైం కండిషన్స్ లో పానోరామా షాట్ ఏ విధంగా ఉంటుందని కూడా. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసినాం అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ లో కూడా మీరు 0.5x లో క్యాప్చర్ చేయొచ్చు, లేదంటే 1x లో కూడా అయితే క్యాప్చర్ చేయొచ్చు. అంటే మీకు కొంచెం వైడ్ అయితే వస్తుంది అనమాట ఫోటోస్ క్లిక్ చేస్తున్న టైంలో. ఇదే కాకుండా మీరు ఇంకా పోర్ట్రేట్ ఫోటోస్ కూడా అయితే క్లిక్ చేయొచ్చు అనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ సపరేషన్ కూడా అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఈ కెమెరా యాప్లో మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఎస్పెషల్గా ఈ పోర్ట్రేట్ మోడ్ తీస్తున్నప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా రిమూవ్ చేయడానికి లేకుంటే బ్లర్ డిఫరెంట్గా చేయడానికి ఇవన్నీ కూడా మనకి కెమెరా యాప్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నవి కొన్ని ఇండోర్ ఫోటోస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసినవి, అది కూడా నార్మల్ అండ్ పోర్ట్రేట్ మోడ్లో. ఓవరాల్గా షార్ప్నెస్ అలాగే పిక్చర్ క్వాలిటీ మాట్లాడుకున్నట్లయితే చాలా బాగున్నాయి ఈవెన్ ఇండోర్స్లో కూడా. సో ఇప్పుడు చూడండి కొన్ని వీడియోస్ అనేది రికార్డ్ చేసినది డే టైం కండిషన్స్లో, అది కూడా అవుట్డోర్లో. హే గైస్, ఇది బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో అనమాట. 4K 30 FPSలో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందని చెప్పి, స్టెబిలైజేషన్ యాజ్ వెల్ యాజ్ వీడియో క్లారిటీ అనేది కూడా. ఇకపోతే ప్రజెంట్ నేను 1xలో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకున్నట్లయితే 0.5xకి అయితే వెళ్ళచ్చు, లేదంటే 1x, లేదంటే మ్యాక్సిమం 3x. ప్రజెంట్ ఇది 3x మోడ్లో అనమాట. 3xలో కూడా జడ్జ్ చేయొచ్చు స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇప్పుడు ఉన్నది 3x, ఇది 1x, ఇది 0.5x. హే గైస్, ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట 4K 30 FPSలో. ఇది మార్నింగ్ టైం కండిషన్స్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, సన్ కూడా అయితే ఉన్నాడు ఇక్కడ. సో ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది ఎక్స్పోజర్ అంతా కూడా మీరు జడ్జ్ చేయొచ్చు అనమాట. నాకు తెలిసి కరెక్ట్గా సన్ ఉంటేనే మనకి, అంటే ఆపోజిట్లో లైట్ ఉంటే మనకి కరెక్ట్గా తీసుకుంటుంది. బట్ నాట్ బ్యాడ్. అదేవిధంగా మీరు స్టెబిలైజేషన్ కూడా అయితే జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందని చెప్పి నేను హ్యాండ్లో పట్టుకుని రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇది iPhone 13 mini ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో, అది కూడా 4K 30 FPSలో అనమాట, ఇండోర్ కండిషన్స్లో. అండ్ న్యాచురల్ లైటింగ్ అయితే వస్తుంది, అక్కడ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ. ఎస్పెషల్గా మీరు ఆడియో క్లారిటీ కూడా అయితే గమనించాలి ఎలా ఉంది ఏంటి అని చెప్పని.
ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు అంటే యూట్యూబ్లో వీడియోస్ లేకుంటే షార్ట్స్ ఈ విధంగా చేస్తున్నారు అంటే సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట లుక్ అనేది. నేను ఎటువంటి ఫిల్టర్స్ ఏమైతే యాడ్ చేయలేదన్నమాట. రా అంటే కెమెరాలో రికార్డ్ చేస్తే ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా అయితే మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో రికార్డింగ్కి ఒక అడిషన్ లాగా మనకి సినిమాటిక్ మోడ్ కూడా అయితే ఉందన్నమాట ఈ iPhone 13 మినీలో. దీంట్లో ఏంటంటే మనం అపర్చర్ వాల్యూని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు సో దట్ మనం బ్లర్ని స్మూత్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ సబ్జెక్ట్ ఫోకసింగ్ కూడా స్మూత్గా అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు సినిమాటిక్ మోడ్ ఎలా ఉంటుంది అండ్ ఎంత బాగుంది అని. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఒకవేళ మీరు సినిమాటిక్ మోడ్లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అంటే ఇంకొక అడిషనల్ ఫైల్ కూడా అయితే క్రియేట్ అవుతుందన్నమాట. అంటే ఒరిజినల్ ఫైల్ అలాగే సినిమాటిక్ ఫైల్ రెండు అయితే క్రియేట్ అవుతాయి. ఇక్కడ వచ్చి మీరు సైడ్ బై సైడ్ అనేది అది కూడా ఫ్రంట్ కెమెరా కూడా సినిమాటిక్ మోడ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఇట్లా రికార్డ్ చేస్తున్నారు మీ పక్కన ఎవరైనా మనిషి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే ఒక్క నిమిషం ఓకే పైప్స్ అనుకోండి, పైప్స్ ఉండేది మనిషి అనుకోండి, అక్కడ ఫోకస్ అవుతుంది అనమాట. మీది డీఫోకస్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు ట్యాప్ చేస్తే మీది ఫోకస్ అయితే అవుతుంది. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్గా డే టైమ్ ఫొటోస్ అండ్ వీడియోస్. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. రిజల్ట్స్ని కంపేర్ చేసుకున్నట్లయితే డే టైమ్ కండిషన్స్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. ఓన్లీ ఆ 5x ఫోటో అంటే మాక్సిమం జూమ్ చేసి తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మరి అంత క్వాలిటీ అయితే లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు. ఇప్పుడైతే నేను నైట్ టైమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను. దానికంటే ముందుగా ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే ఆప్షన్స్ ఏమున్నాయి అండ్ ఫొటోస్ యాప్లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయని చెప్పి మీకు ఒక బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఐఫోన్ కెమెరా యాప్ ఇంటర్ఫేస్ అనేది. ఇది ఆల్మోస్ట్ అన్ని ఐఫోన్స్ లో సేమ్ గా అయితే ఉంటుంది, ఏదైతే ప్రెసెంట్ సేమ్ వర్షన్ సాఫ్ట్వేర్ లో రన్ అవుతున్నాయో. నేను ఈ వీడియోస్ లో కొన్ని ఫీచర్స్ అయితే కవర్ చేయలేదన్నమాట, లైక్ స్లో మోషన్ అని, టైమ్ ల్యాప్స్ అని, బట్ ఆ ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి దీంట్లో. నాకు ఈ కెమెరా యాప్ లో బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్ఫేస్ పరంగా మాట్లాడుతున్నాను, ఆప్షన్స్ అన్ని కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఈజీగా అయితే అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండ్ సింపుల్ గా అయితే ఉంటాయి నావిగేట్ చేయడానికి కూడా. మీరు ఈవెన్ మీ పేరెంట్స్ కి మొబైల్ ఇచ్చినా కూడా వాళ్ళు ఈజీగా అయితే ఫొటోస్ ని వీడియోస్ ని క్లిక్ చేయగలరు అనమాట. ప్రీవియస్ గా నేను వివో మొబైల్స్, రియల్మీ మొబైల్స్ అవైతే రివ్యూ అయితే చేశాను. దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఇంకా వేరే ఏ మొబైల్ కెమెరా యాప్ లో కూడా అయితే ఉండవు. అసలు అన్ని ఆప్షన్స్ పెట్టి అన్ని ఫీచర్స్ పెట్టడం వల్ల ఏం యూజ్ నాకు ఇప్పటికైతే అర్థం కాదనమాట. మేబీ వాళ్ళ యూఎస్పీ అదే ఉండొచ్చు, అంటే ఈ ఫీచర్ ఉంది ఆ ఫీచర్ ఉంది కెమెరా యాప్ లో చూపించుకోవడానికి. నాకైతే పర్సనల్ గా క్లీన్ గా అయితే ఉండాలి కెమెరా యాప్ అనేది. లైక్ ఇప్పుడు మీరు చూసినట్లు ఐఫోన్ లో అలాగే ఈవెన్ గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఆ గూగుల్ కెమెరా వస్తుంది చూసారా, దాంట్లో కూడా మనకి ఆప్షన్స్ చాలా క్లీన్ గా అయితే ఉంటాయి అనమాట. మీరు ఒకవేళ స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయాలనుకున్నట్లయితే ఓన్లీ హెచ్డీలో మాత్రమే రికార్డ్ చేయొచ్చు అనమాట. అది కూడా either 120 FPS లేకుంటే 240 FPS. ఇంకా ఫోటోస్ సెక్షన్ లో మీరు కొన్ని ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఆస్పెక్ట్ రేషియో, ఇంకా ఫిల్టర్స్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు ఫోటో క్లిక్ చేసే ముందు. అండ్ ఈవెన్ స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది అనమాట ఫిల్టర్స్ యాడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. కొన్ని సెట్టింగ్స్ ఎక్స్ట్రా అయితే ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ అనుకున్నాను ఈ సినిమాటిక్ మోడ్ ఓన్లీ బ్యాక్ కెమెరాకి మాత్రమే ఉందని చెప్పని, బట్ ఇది ఫ్రంట్ కెమెరా కూడా అయితే ఉందన్నమాట. ఇది ఒక నైస్ యాడెడ్ బోనస్ అని చెప్పొచ్చు. మీరు వీడియోస్ రికార్డ్ చేసిన టైంలో మాక్సిమం 3x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి 0.5x. ఎస్ గైస్ ఓన్లీ 3x అంతే అనమాట. సో ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ జూమ్ చేయాలంటే అవ్వదన్నమాట. ఈవెన్ మీరు పెనోరామా షార్ట్స్ క్లిక్ చేస్తున్నా కూడా మీరు ఇమేజెస్ అనేది 0.5x లేకుంటే 1x లో అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ ఫొటోస్ యాప్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ఎక్స్ట్రా అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఫొటోస్ లో మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా, ఎక్స్పోజర్ అని, సాచురేషన్, కాంట్రాస్ట్, షార్ప్నెస్, ఈ విధంగా ఇవన్నీ కూడా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకి డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ లో ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఉంటాయి అవే అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఇంకొక నోట్ చేసుకుని ఏంటంటే ఈ iPhone 13 mini ఎటువంటి యాపిల్ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే సపోర్ట్ చేయదు అనమాట. ఈవెన్ 15 సిరీస్ కూడా అయితే సపోర్ట్ చేయవు. ఇంకోటి ఏంటంటే నేను డేటింగ్ కండిషన్స్ లో అవుట్డోర్ లో ఫొటోస్ క్లిక్ చేస్తున్నప్పుడు అండ్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఫోన్ అయితే చాలా అంటే చాలా హీట్ అయితే అయింది అనమాట. పర్టికులర్ గా చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది చూసారా కెమెరా ఏరియా, అక్కడైతే నాకు చాలా బాగా హీటింగ్ అయితే అనిపించింది అండ్ చాలా ఇబ్బంది కూడా అయితే ఫీల్ అయ్యాను బ్యాకేస్ లేకుండా యూజ్ చేసినందుకు. ఇప్పుడు చూద్దాం నైట్ టైం ఫొటోస్ అలాగే వీడియోస్. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి వేరియస్ లైటింగ్ కండిషన్స్ లో తీసింది అనమాట నైట్ టైమ్ లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ ఎక్కువ లైట్ కనుక వచ్చింది అంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న లైట్ అనుకున్నట్లయితే చాలా గ్లేర్ అయితే నోటీస్ చేశాను అనమాట. అంటే మనకి పిక్చర్ లో లైట్ లీక్ అవడం ఆ విధంగా అయితే ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేను యాక్చువల్ గా మీకు ఈ పెనోరామా షాట్ లో అయితే చూపించాను, అంటే ఎలా వస్తే బాగుంటుంది ఫోటో అనేది. ఆ ఫోటో కూడా మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను, అంటే ఎటువంటి గ్లేర్ లేకుండా స్మూత్ గా ఎలా ఉండాలి ఫోటో అనేది. గ్లేర్ అనేది పక్కన పెట్టేస్తే ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ
బాగుందన్నమాట. కొన్ని ఎన్విరాన్మెంట్స్ లో ఫొటోస్ చాలా బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది, ఎక్స్పెషల్ గా ఫుడ్ రిలేటెడ్ అనమాట. అంటే మంచిగా ఆ కాంట్రాస్టీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కొద్దిసేపట్లో నేను షేర్ చేసుకుంటాను ఫొటోస్ ఎలా ఉంటాయి అంటే డిఫరెన్స్ అనేది నైట్ మోడ్ అలాగే నైట్ మోడ్ ఆప్షన్ ఆఫ్ చేసి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ డిఫరెంట్ జూమ్ లెవెల్స్ లో క్లిక్ చేసిందనమాట. మనకి అపర్చర్ వాల్యూలో డిఫరెన్సెస్ ఉండడం వల్ల 0.5x అలాగే 1x ఫోటో చాలా డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్ లో. ఇక 5x ఫోటో వచ్చేసి చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంది డే టైమ్ షాట్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. నాకైతే ఏదో ఆయిల్ పెయింట్ వేసినట్లయితే ఉందన్నమాట ఫొటోస్ అన్ని కూడా. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు గ్లేర్ అనేది. సో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫొటోస్ నైట్ మోడ్ ఆప్షన్ అలాగే నైట్ మోడ్ ఆప్షన్ లేకుండా తీసినవి. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ డిఫరెన్సెస్ అనేది. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి ఒక స్పెషల్ సినారియో అని చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఫోటో ఉందో అదే అనమాట యాక్చువల్ గా లైటింగ్ కండిషన్స్ ఉండేది. పక్కన ఉన్న ఫోటో వచ్చేసి నైట్ మోడ్ ఆన్ చేసి తీసినది. అఫ్ కోర్స్ మనకి పిక్చర్ లో అంత డీటెయిల్స్ లేకపోయినా కూడా బట్ ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్. అసలు ఫస్ట్ ఫోటోలో అసలు ఏం కనపడట్లేదు అనమాట, అసలు ఏంటి ఆ సబ్జెక్ట్ అనేది. బట్ సెకండ్ ఫోటోలో మనకి క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఇది ఒక పూల తొట్టె పూల కుండి ఏదో ఒకటి. ఇక్కడ కనిపిస్తున్నది పెనోరామా షాట్ అనమాట నైట్ టైం కండిషన్స్ లో క్లిక్ చేసినది. ఈ ఫోటో ఇక్కడ చూస్తే మీరు ఎటువంటి గ్లేర్ అయితే లేదనమాట. మీరు లైటింగ్ అని ఎక్కడైనా సరే మీరు జూమ్ చేసి చూసినా కూడా మీకు ఎక్కడ ఎక్కువ లైట్ ఉంది తక్కువ లైట్ ఉంది అని ఏం లేదనమాట. ఈవెన్ గా అయితే ఉంది ఫోటో మొత్తం కూడా. సేమ్ నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేశాను రెగ్యులర్ ఫొటోస్ లో కూడా, బట్ అదైతే జరగలేదు. ఇప్పుడు చూడండి వీడియోస్ అనేది ఫ్రంట్ ఫేసింగ్ అలాగే రియర్ ఫేసింగ్ కెమెరాలో రికార్డ్ చేసినది నైట్ టైం కండిషన్స్ లో. హే గైస్, నేను ప్రజెంట్ రికార్డ్ చేసిన వీడియో వచ్చేసి 4K 30 FPSలో అనమాట. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది వీడియో క్లారిటీ అలాగే ఆడియో క్వాలిటీ అనేది కూడా. యాక్చువల్గా దీంట్లో మీరు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఈ iPhone 13 miniలో. బట్ నేను ఈ వీడియో కోసమని 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ 1x మోడ్లో అయితే ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను 0.5xకి అయితే షిఫ్ట్ అవుతాను. బేసిక్గా మీరు 0.5x నుంచి మ్యాక్సిమం 3x వరకు అయితే జూమ్ చేయొచ్చు అనమాట 4K 30 FPSలో. ఇప్పుడు నేను 3x జూమ్ అయితే చేశాను అనమాట. ఇంత మ్యాక్సిమం 3x జూమ్, దీన్ని మించి అయితే చేయలేరు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది నైట్ టైం కండిషన్స్లో పిచ్ డార్క్లో అనమాట. ఒకవేళ మీరు స్ట్రీట్ లైట్స్లో అలా వీడియో రికార్డ్ చేస్తున్నారు అంటే ఇలా ఉంటుందన్నమాట. అండ్ బై ద వే ఒకవేళ మీరు వీడియోని పాజ్ చేసి మళ్ళీ రికార్డ్ చేయాలంటే చేయొచ్చు, ఆ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఒకప్పుడు అయితే మనకి ఐఫోన్స్లో ఆప్షన్ అయితే ఉండేది కాదు, ప్రజెంట్ అయితే ఉంది. అదే కాకుండా మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే పిక్చర్స్ని కూడా అయితే క్లిక్ చేయొచ్చు అనమాట వీడియో రికార్డ్ చేసిన టైంలో. కానీ మీరు కెమెరా అనేది ఫ్లిప్ చేయలేరు, అంటే బ్యాక్ టు ఫ్రంట్ ఆర్ ఫ్రంట్ టు బ్యాక్ అనేది. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా దీంట్లో నేను స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ ఉందేమో అని చెప్పి అనుకున్నాను, బట్ నో గైస్, స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది పిచ్ డార్క్ కండిషన్స్లో వీడియో క్లారిటీ అనేది. ఆఫ్ కోర్స్ ఏమైతే లేదు, మసక్గా అయితే ఉంది. ఒకవేళ మీరు మంచి లైటింగ్ కండిషన్స్లో కనుక రికార్డ్ చేస్తున్నారు అంటే మీకు డెఫినెట్గా పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం బాగానే ఉంటుంది అనమాట. ఇది పిచ్ డార్క్ అని చెప్పొచ్చు. ఎక్కడైతే ఇప్పుడు నా ఫేస్ మీద చూసిన లైట్ కూడా స్ట్రీట్ లైట్స్ అనమాట, చాలా దూరంలో అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కిందని సో అక్కడ నుంచి అయితే స్ట్రీట్ లైట్ అయితే కొంచెం రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అనమాట. అందులో మీరు ఎటువంటి జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ అయితే చేయలేరు. వీడియో అనేది ఫిక్స్డ్ అనమాట. కావాలన్నట్లయితే వీడియోని పాజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫొటోస్ కూడా అయితే క్లిక్ చేసుకోవచ్చు వీడియో రికార్డ్ చేసిన టైంలో. సో ఫైనల్గా ఈ ఓవరాల్ కెమెరా వర్డిక్ట్ అంటే కెమెరా రివ్యూ ఈ iPhone 13 mini గురించి మాట్లాడుకున్నట్లయితే డే టైం కండిషన్స్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా అయితే వస్తున్నాయి అండ్ మంచి కలర్ బ్యాలెన్స్ ఉంది, షార్ప్నెస్ కూడా చాలా బాగుంది అనమాట. కానీ నైట్ టైం కండిషన్స్లో ఫొటోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను ఎక్స్పెక్ట్ చేసినట్లయితే రాలేదన్నమాట. కొన్ని ఫొటోస్ బాగా అయితే వచ్చాయి, కొన్ని ఫొటోస్ లేదనమాట. ఈ డెడికేటెడ్ నైట్ మోడ్ ఆప్షన్ చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది అండ్ ఓవరాల్ ఫోటో కూడా అయితే చాలా ప్రాసెస్ చేసి మనకి మంచి క్వాలిటీ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా వీడియో క్వాలిటీ అంటే డే టైంలో గుడ్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ నైట్ టైంలో ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారు. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు నైట్ టైంలో వీడియోస్ మంచిగా లైటింగ్ ఉన్న కండిషన్స్లో లేకుంటే ఇండోర్లో అలాంటి చోట రికార్డ్ చేస్తున్నారంటే ఈవెన్ దో మనకి నాయిస్ ఉన్నా కూడా మీకు డీసెంట్గా అయితే వస్తాయి అనమాట వీడియోస్ అనేది. సో ఓవరాల్గా నా యొక్క యూసేజ్లో నాకేమనిపించింది అంటే ఈ iPhone 13 mini అనేది డే టైం ఫొటోస్ అండ్ వీడియోస్కి చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ నైట్ టైం పర్ఫార్మెన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మొబైల్ నుంచి ఇంత దారుణంగా. కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు iPhone 13 mini యూస్ చేస్తున్నారు అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేశారు ఈ కెమెరా యూస్ చేసిన తర్వాత అని. అదే విధంగా చెప్పాను కదా, నేను హీటింగ్ ఇష్యూస్ కూడా అయితే నోటీస్ చేశాను ఎక్కువ టైం యూస్ చేసినట్లయితే కెమెరా అనేది. ఈ వీడియోలో iPhone 13 miniని 1 hour అయితే కంటిన్యూస్గా అయితే యూస్ చేయబోతున్నాను బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చెక్ చేయడానికి.
ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అయితే కాదనమాట గైస్. అంటే 100% నుంచి 0% వరకు అని కాదనమాట. నేను 50% నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ నేను డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. లైక్ హెవీ అని, మీడియం అని అండ్ లో లెవెల్ అని. 1 hour అది కూడా చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది అని. యాక్చువల్గా ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అన్ని నేను 100% అయితే స్టార్ట్ చేస్తుంటాను అనమాట. బట్ ది ఫస్ట్ టైం 50% నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏ విధంగా ఈ iPhone 13 mini సర్వైవ్ అవుతుంది మన టెస్టింగ్ లో. ఇక బ్యాటరీ హెల్త్ వచ్చేసి 100% అనమాట ఈ మొబైల్ ది. నేనైతే లైట్ మోడ్ అయితే యూస్ చేస్తాను, డార్క్ మోడ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇకపోతే సింగిల్ సిమ్ కార్డ్ అయితే ఉంది ఈ మొబైల్లో అండ్ వైఫై అయితే కనెక్ట్ అయి ఉన్నాను. ఇక వాల్యూమ్ వచ్చేసి 100% అయితే సెట్ చేశాను. నేనైతే ఇక్కడ టైమర్ కూడా అయితే యాడ్ చేశాను ట్రాన్స్పరెన్సీ అలాగే అక్యురసీ కోసం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ నేనైతే ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను. అది కూడా 4K అనమాట, 10 minutes. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది దీని తర్వాత అని. ఒకవేళ మీరు చూస్తున్న యూట్యూబ్ వీడియో HDR కాంటెంట్ కి సపోర్ట్ చేసినట్లయితే ఈ మొబైల్లో అది కూడా అయితే వాచ్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంకా బ్యాటరీ కెపాసిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ iPhone 13 mini 2438 mAh కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఇది అయితే ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే ఒక 1 day మొబైల్ అయితే కాదు చాలా మంది యూజర్స్ కి. ఎస్పెషల్ గా నా గురించి చెప్పినట్లయితే నాకు కూడా అయితే ఇది 1 day మొబైల్ అయితే కాదనమాట. కంపల్సరీగా అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. సింగిల్ ఛార్జ్ తో అయితే మాత్రం నేను 1 కంప్లీట్ అయితే సర్వైవ్ అవ్వలేదు ఈ మొబైల్ తో. ఆల్రెడీ 10 minutes యూట్యూబ్ యాప్ యూస్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది 43% అయితే డ్రాప్ అయింది అనమాట 50% నుంచి. ఇక్కడ 7% అయితే యూస్ చేసుకుంది 10 minutes వీడియో ప్లేబ్యాక్ కి. ఇంకోటి నేను ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే మొబైల్ అయితే చాలా హీట్ అయితే అయిపోయింది అనమాట 10 minutes జస్ట్ వీడియో ప్లేబ్యాక్ చేయడం ద్వారా. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. నెక్స్ట్ యూస్ చేస్తున్న యాప్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అనమాట. ఈ iPhone 13 mini మనకి యాపిల్ A15 బయోనిక్ చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్లో మనకి ఎటువంటి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే లేదు. మీరు ఏ విధంగా అయితే iPhone 16 సిరీస్ లో చూస్తారో ఈవెన్ అప్డేట్స్ ద్వారా కూడా యాపిల్ అయితే పుష్ చేయదన్నమాట దీనికి. బికాస్ దీంట్లో 4GB మాత్రమే ర్యామ్ ఉంది. అండ్ బై ద వే నేను యూస్ చేస్తున్న మొబైల్ స్టోరేజ్ వచ్చేసి 256GB అనమాట. సో ఒకవేళ మీరు ఎవరైనా సరే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వస్తాయి iPhone 15 కైనా అనుకుంటున్నారు అంటే నో గైస్, iPhone 16 నుంచే స్టార్ట్ అనమాట. ఆల్రెడీ 10 నిమిషాల్లో ఇన్స్టాగ్రామ్ యూస్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది 40% అయితే డ్రాప్ అయింది 43% నుంచి. మొబైల్ అయితే స్టిల్ వేడిగా అయితే ఉందన్నమాట, ఎటువంటి కూల్ డౌన్ అయితే అవ్వలేదు. సో నేను అనుకున్నాను ఓకే ఈ మొబైల్ ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం, అంటే డిస్ప్లే ఆన్ లోనే ఉంటుంది, ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. సో మొబైల్ కూల్ డౌన్ అవుతుంది, అదే విధంగా బ్యాటరీ ఏమైనా డ్రాప్ అవుతుందని చెప్పి కూడా మనం చెక్ చేయొచ్చు అని. సో మొబైల్ అయితే నేను స్క్రీన్ ఆన్ చేసి ఏం టెస్ట్ చేయకుండా అయితే వదిలేసాను అనమాట. ఈ iPhone 13 mini మనకి చాలా మంచి గ్రేట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట, ఎటువంటి కాంప్రమైజ్ అనేది లేకుండా. కానీ 2 విషయాల్లో మాత్రం ఇది కాంప్రమైజ్ అయింది అన్ని ఐఫోన్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ మినీ సిరీస్ ఎస్పెషల్ గా. ఈ 2 కాంప్రమైజ్ ఏంటంటే వెరీ బేసిక్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అదేంటంటే ఛార్జింగ్ స్పీడ్స్ అలాగే బ్యాటరీ బ్యాకప్. నేనైతే రానున్న రోజుల్లో ఛార్జింగ్ టెస్ట్ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఆల్ రైట్, 10 నిమిషాలు ఇన్యాక్టివిటీ అంటే ఏం యూస్ చేయకుండా మొబైల్ పక్కన పెట్టిన తర్వాత బ్యాటరీ అనేది 39% అయితే డ్రాప్ అయింది అనమాట 40% నుంచి. సో 1% అయితే డ్రాప్ అయింది అండ్ ఆల్సో మొబైల్ కూడా అయితే కూల్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను ఒక 4K 60 FPS వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను కెమెరా యాప్ యూస్ చేసి, అది కూడా బ్యాక్ కెమెరా యూస్ చేసి అనమాట 10 minutes. చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది అండ్ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని. 10 నిమిషాలు వీడియో రికార్డ్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది 27% అయితే డ్రాప్ అయింది 39% నుంచి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత లాస్ అయింది అనేది. ఒకవేళ మీరు ఈ iPhone 13 mini వీడియోస్ పరంగానే అంటే మీకు మోస్ట్లీ ఒక 2 hours లేకుంటే 3 hours అంతే, దాని లోపల అయితే వస్తుంది, దాన్ని మించి అయితే వెళ్ళదనమాట ఒకవేళ మీరు ఎక్కువ వీడియో రికార్డింగ్ చేస్తున్నారు అంటే. బై ద వే మొబైల్ టచ్ చేసి చూసాను, చాలా అంటే చాలా వేడిగా అయితే ఉందన్నమాట. తర్వాత నేను AnTuTu బెంచ్ మార్క్ యాప్ అయితే ఓపెన్ చేసి స్కోర్స్ అయితే టెస్ట్ చేశాను అనమాట. ఈ స్కోర్స్ అనలైజ్ అయ్యే లోపలే నేను ఈ ambient టెంపరేచర్ అయితే చెక్ చేశాను, నా చుట్టూ ఉన్నది ఎంత ఉందని చెప్పని. ఇది 21.9 degrees Celsius అయితే ఉంది. తర్వాత నేను డిస్ప్లే సైడ్ అంటే మొబైల్ డిస్ప్లే సైడ్ ఎంత ఉంది టెంపరేచర్ అని చెప్పి అది కూడా చెక్ చేశాను. అది వచ్చేసి 43.4 degrees Celsius అయితే ఉంది. 50 minutes అయితే క్రాస్ అయిపోయాం అనమాట. బ్యాటరీ అనేది 24% అయితే డ్రాప్ అయింది 27% నుంచి. నేనైతే ఈ టెస్ట్ ని కంటిన్యూ అయితే చేస్తున్నాను, ఎటువంటి స్టాప్ అయితే ఇవ్వట్లేదు బికాస్ మనం ఫైనల్ గా స్కోర్స్ కూడా అయితే తెలుసుకోవాలి కాబట్టి. ఇంకొకసారి అయితే చెక్ చేశాను ambient టెంపరేచర్ అలాగే డిస్ప్లే టెంపరేచర్ ఎంత ఉందని. ambient టెంపరేచర్ వచ్చేసి 29 degrees Celsius అయితే ఉంది. ఇక డిస్ప్లే టెంపరేచర్ వచ్చేసి 43.9 degrees Celsius అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఫైనల్ స్కోర్ ఈ iPhone 13 mini ది. ప్రెసెంట్ వచ్చేసి బ్యాటరీ 21% అయితే ఉంది. స్టిల్ 5 more minutes అయితే ఉందన్నమాట ఈ 1 hour కంప్లీట్ అవ్వడానికి. నేనైతే అమెజాన్ మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసి మ్యూజిక్ అయితే ప్లే చేశాను అనమాట. ఇక్కడ సౌండ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఈ స్టీరియో స్పీకర్స్ నుంచి వచ్చిన లౌడ్నెస్ చాలా అద్భుతంగా అయితే ఉంది. నేనైతే చాలా ఇష్టపడ్డాను. ఆల్ రైట్, 1 hour తర్వాత బ్యాటరీ అనేది 20% అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెస్ట్ స్టార్టింగ్ లో 50% అయితే ఉంది, ప్రెసెంట్ వచ్చేసి 20% అయితే ఉంది. సో టోటల్ గా 30% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది అనమాట ఈ 1 hour కంటిన్యూస్ మిక్స్డ్ యూసేజ్ లో. యాజ్ ఎ రివ్యూయర్ నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేశాను బికాస్ మనకి దీంట్లో
ఉన్న బ్యాటరీ కెపాసిటీ చాలా చిన్నది అండ్ చిప్ సెట్ కూడా చాలా ఫ్లాగ్షిప్ లెవెల్ కాబట్టి ఎక్కువ పవర్ అయితే కావాలి దానికి. సో మీరు కూడా మీ యూసేజ్ని బట్టి రఫ్లీ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎన్ని హవర్స్ వస్తుందని చెప్పని. ఇన్ షార్ట్గా చెప్పాలంటే నా యూసేజ్కి ఒక ఇన్ బిట్వీన్ 3 to 4 hours అయితే వస్తుంది స్క్రీన్ టైం, అంతే అనమాట. దాని మించి అయితే రాదు. అండ్ నేనైతే చెప్పాను కదా కంపల్సరీగా 2 times అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది మొబైల్ ఫోన్ ని ఒక కంప్లీట్ డే యూస్ చేయాలన్నట్లయితే. కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ iPhone 13 mini బ్యాటరీ గురించి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు iPhone 13 mini గేమింగ్ టెస్ట్ అనేది. చూద్దాం ఈ 3-year-old మొబైల్ ఫోన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది గేమింగ్ పరంగా ఈ సంవత్సరంలో అని. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేనైతే ఈ రూమ్ టెంపరేచర్ని అయితే చెక్ చేశాను అనమాట. అంటే చుట్టూ ఉన్న ambient టెంపరేచర్ని ఈ గేమ్స్ ఆడే ముందు. ఇది వచ్చేసి 29.6 degrees Celsius అయితే ఉంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉంది. అండ్ ఆల్సో బ్యాటరీ హెల్త్ కూడా 100% అనమాట ఈ మొబైల్ది. ఇది ఒక రీఫర్బిష్డ్ మొబైల్ గైస్. ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది. నేనైతే టోటల్గా 6 గేమ్స్ అయితే ఆడబోతున్నాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ కనిపిస్తున్న గేమ్స్ అనమాట నేను ఆడబోతున్నది. నేనైతే ప్రతి ఒక్క గేమ్ని ఆల్మోస్ట్ 10 minutes అయితే ఆడడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీతో షేర్ చేసుకుంటాను ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది, అలాగే టెంపరేచర్స్ ఎంత రీచ్ అయింది మ్యాక్సిమం అనేది ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్. ఇకపోతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ అయితే లేదనమాట, అన్ని అయితే క్లోజ్ చేసేసాను. అదేవిధంగా నేను ఎటువంటి బ్యాక్ కేస్ కూడా అయితే యూస్ చేయట్లేదు, అది కూడా అయితే రిమూవ్ చేశాను అనమాట ఈ ఎంటైర్ గేమ్ ప్లేలో. ఇక ఇనీషియల్ టెంపరేచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మొబైల్ది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మాక్సిమం 32 degrees Celsius అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 31.5 degrees Celsius అయితే ఉంది. నేనైతే స్టాప్ వాచ్ కూడా అయితే టర్న్ ఆన్ అయితే చేశాను రెఫరెన్స్ కోసం అండ్ ట్రాన్స్పరెన్సీ కోసం. ఇక ఫస్ట్ గేమ్ వచ్చేసి జెన్షన్ ఇంపాక్ట్ అనమాట. మీరు ఐఫోన్స్ లో గేమింగ్ ఆడుతున్నారంటే ఈ గేమింగ్ మోడ్ అనేది ఆటోమేటిక్ అయితే టర్న్ ఆన్ అయితే అవుతుంది అనమాట. నేనైతే దీన్ని ఆఫ్ అయితే చేయట్లేదు, ఆన్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్క గేమ్ కి. చూద్దాం ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది. ఇక ఇక్కడ కనిపిస్తున్నవి గేమ్ సెట్టింగ్స్ అనమాట నేను ఆడుతున్నది. నేనైతే ఈ గేమింగ్ వీడియోని మొత్తాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను రిటెన్షన్ పర్పస్ కోసం. ఒకవేళ మీకు ఇలా కాకుండా నార్మల్ స్పీడ్లో కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ గేమింగ్ రివ్యూస్లో నేను అదే విధంగా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే 10 minutes అయితే ఈ గేమ్ని అయితే ఆడాను అనమాట. 10 minutes తర్వాత బ్యాటరీ అనేది 99% అయితే ఉంది. ఈ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఐఫోన్స్ లో అంటే 100% ఛార్జ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. వన్స్ ఒక్కసారి ఒక 1% డ్రాప్ అయింది అంటే ఇంకా పరిగెడుతుంది అనమాట బ్యాటరీ అనేది, ఫాస్ట్ అయితే డ్రైన్ అయిపోతుంది. ఇంకా టెంపరేచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 38.1 degrees Celsius అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 38.5 degrees Celsius అయితే ఉంది. ఇక ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఏదైతే ఉందో మొత్తం కూడా హీట్ ఎక్కువ అయితే అయిపోయింది అనమాట. అండ్ నాకైతే చాలా అన్కంఫర్టబుల్గా అయితే ఉంది హోల్డ్ చేయడానికి మొబైల్ని. బ్యాక్ ప్యానెల్ అండ్ డిస్ప్లే సైడ్ డీసెంట్ అని చెప్పొచ్చు, కానీ ఈ ఫ్రేమ్ మాత్రం కొంచెం ఎక్కువ హీట్ అయితే అయిందనమాట. ఇకపోతే ఈ గేమ్ ఆడుతున్న టైంలో ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమైతే నోటీస్ చేయలేదు అనమాట. అండ్ ఒకవేళ మీరు ఈ గేమ్ సెట్టింగ్స్ కనుక చేంజ్ చేసినట్లయితే లైక్ అల్ట్రా కానీ లేకుంటే వెరీ హైలో పెట్టి ఆడుతున్నారు అంటే మీరు డెఫినెట్గా అయితే దీనికంటే ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ నోటీస్ చేస్తారు అండ్ బ్యాటరీ డ్రాప్ కూడా అయితే నోటీస్ చేస్తారు. ఇక సెకండ్ గేమ్ వచ్చేసి పబ్జీ. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ గేమ్స్ని ఆడాలంటే కొంచెం ఇబ్బంది అనే చెప్పచ్చు ఈ స్మాల్ మొబైల్ స్క్రీన్లో. నాకు తెలుసు ఈ మినీ సిరీస్ ఎక్స్పెషల్గా గేమింగ్ కోసం కాదని చెప్పని, బట్ కొంచెం ఫన్గా అయితే ఉంటుంది ఈ గేమ్స్ ఎలా ఉంటాయి ఏంటి ఈ చిన్న మొబైల్ ఫోన్లో అని. ఇక్కడ కనిపిస్తున్నవి ఈ గేమ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అనమాట. ఈ iPhone 13 mini Apple A15 Bionic చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. నన్ను అడిగినట్లయితే ఇది ఓవర్ కిల్ అనేది చెప్తాను ఈ మొబైల్కి ఈ ప్రాసెసర్ అనేది. బికాస్ మనం మినీ సిరీస్ ఎవరు యూస్ చేసినా అంటే నార్మల్ లేకుంటే క్లోజ్ టు అబోవ్ నార్మల్ యూజర్స్ వాళ్ళే యూస్ చేస్తారు. మాక్సిమం అంటే 100% ఎక్కడైతే పుష్ చేయరు అనమాట. అపార్ట్ ఫ్రమ్ మేబీ నేను అనుకోవడం కెమెరాస్ పరంగా, అది కూడా మీరు కంటిన్యూగా అయితే యూస్ చేయరు కదా, అప్పుడప్పుడు ఫొటోస్ తీస్తుంటారు, అప్పుడప్పుడు వీడియోస్ తీస్తుంటారు అంతే. ఈ గేమింగ్ కానీ లేకుంటే హెవీ వర్క్ కానీ లేకుంటే ఎడిటింగ్ కానీ ఇవేమైతే చేయరనమాట ఈ మొబైల్లో. బేసిక్ కాల్స్ కానీ వాట్సాప్ టెక్స్టింగ్ ఇలా సోషల్ మీడియా యూస్ చేయడానికి అండ్ చెప్పాను కదా కెమెరా ఫొటోస్కి వీడియోస్కి యూస్ చేస్తారు అంతే. మ్యాక్సిమం దానికి మించి అయితే యూస్ చేయరు ఈ మినీ సిరీస్ అనేది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీ దగ్గర మినీ సిరీస్ ఉంటే దేని పరంగా యూస్ చేస్తారు అని. ఆల్రైట్, కొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ అనేది 93% అయితే వచ్చిందనమాట. ఇంకా టెంపరేచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 39.4 degrees Celsius అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 39.4 degrees Celsius, రెండు సేమ్ అయితే ఉందన్నమాట. ఈ గేమ్లో కూడా నేను ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదు. ఇంకా థర్డ్ గేమ్ వచ్చేసి సబ్వే సర్ఫర్స్. నాకు తెలిసి ఇది ఒక పర్ఫెక్ట్ గేమ్ అని చెప్పొచ్చు ఈ 13 miniలో యూస్ చేయడానికి, బికాస్ మనకి స్మాలర్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి. నాకైతే తెలియట్లేదు ఇప్పటికి కూడా యాపిల్ ఎందుకు డిస్కంటిన్యూ చేసింది మినీ సిరీస్ అనేది. అపార్ట్ ఫ్రమ్ సేల్స్ మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ ఇప్పటికి కూడా iPhone 16 mini రిలీజ్ చేసినా కూడా నేను ఫస్ట్ పర్సన్ అనమాట హ్యాపీగా ఉండడానికి. అండ్ మేబీ కొనింటానేమో నాకు తెలియదు మొబైల్ అనేది, అంటే యాపిల్ అనేది స్లోగా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మేబీ కొనిండొచ్చు, నేను చెప్పలేను. ప్రజెంట్ వచ్చేసి iPhone 16e అయితే రిలీజ్ చేస్తారు.
చూద్దాం ఎంత గట్టిగా సేల్స్ అనేది పుల్ చేస్తుంది ఏంటి ఈ మొబైల్ అనేది. అఫ్ కోర్స్ ఏ బిజినెస్లో అయినా ప్రాఫిట్ ఉండాలి, ప్రాఫిట్ లేకపోతే దాన్ని రన్ చేయలేరు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఐఫోన్ లాంటి పెద్ద బ్రాండ్స్లో కొన్ని కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది అనమాట వాళ్ళు కూడా. ఎందుకంటే కొన్ని మొబైల్స్ ఫేవరెట్ అయితే అయిపోయింటాయి కొందరికి, కానీ వీళ్ళు ఫోర్స్ఫుల్గా అంటే ఒక మొనోపోలి అన్నట్టు సపరేట్గా అయితే క్రియేట్ చేసేసి ఫోర్స్ఫుల్గా అయితే పుష్ చేస్తారనమాట యూజర్స్ని వేరే మోడల్ చూస్ చేసుకోమని. చూద్దాం ఎంతమంది ఐఫోన్ 16 ఈ మొబైల్ని కొంటారు అండ్ సక్సెస్ఫుల్గా నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఐఫోన్ 17e కానీ 18e కానీ 19e కానీ రిలీజ్ చేస్తుందా లేదా అని చెప్పని. మరికొన్ని నిమిషాలు ఆడిన తర్వాత బ్యాటరీ అనేది 88% అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మ్యాక్సిమం టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 36.6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 37.5 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఈ గేమ్లో కూడా ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదు. ఇంకా ఫోర్త్ గేమ్ వచ్చేసి షాడో ఫైట్ 4. ప్రీవియస్గా నేను ఐఫోన్ SE 2020 మోడల్ని అయితే రివ్యూ చేశాను అనమాట. ఇంకొక మోడల్ కూడా అయితే ఉంది, అది ఐఫోన్ SE 2022 మోడల్. అదొక 5G సపోర్టెడ్ డివైస్ అనమాట. మనకి చూడడానికి రెండు ఐడెంటికల్గానే ఉంటాయి, కానీ కొంచెం చేంజెస్ అయితే చేస్తారు అంతే, దానికి మించి ఇంకేమైతే లేదు. అండ్ చాలామంది అడుగుతున్నారు ఆ మొబైల్ కూడా అయితే రివ్యూ చేయమని. చూస్తాను, నాకు ఆ మొబైల్ కనుక రీఫర్బిష్డ్ యూనిట్ దొరికినట్లయితే నేనైతే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రైట్, మరికొన్ని నిమిషాలు గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ అనేది 82% అయితే డ్రాప్ అయిందనమాట. ఇంకా టెంపరేచర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మ్యాక్సిమం 39.8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 40 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇది హైయెస్ట్ టెంపరేచర్ ఇప్పటి వరకు ఆడిన గేమ్స్లో రికార్డ్ చేసిందనమాట. చూద్దాం ఇంకా ముందు పెరుగుతుందా లేకుంటే తగ్గుతుందా అని. అండ్ ఈ గేమ్లో కూడా ఎటువంటి ల్యాగ్స్ కానీ లేకుంటే ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే లేదనమాట, చాలా స్మూత్గా అయితే ఆడాను. ఇక హీటింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ కెమెరా ఏరియా ఏదైతే ఉందో అక్కడైతే ఎక్కువ హీట్ అయితే నోటీస్ చేశాను అనమాట. అండ్ ఎక్కువ టెంపరేచర్స్ కూడా అక్కడైతే రైజ్ అవుతున్నాయి. ఇంకా ఫిఫ్త్ గేమ్ వచ్చేసి కాల్ ఆఫ్ డ్యూటీ. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈ స్మాల్ స్క్రీన్ మొబైల్స్ ఏంటంటే హీటింగ్ అలాగే బ్యాటరీ కెపాసిటీ అనమాట. ఈవెన్ నాకు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఈ మొబైల్తో కూడా. నేను ఇంకా ముందు వీడియోస్లో మీతో మరింత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాను ఈ మొబైల్ గురించి. అంటే డెడికేటెడ్గా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను అనమాట. బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది, ఐఫోన్ 13 miniలో ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుంది అని చెప్పని. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆల్రైట్, మరికొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ అనేది 73% అయితే డ్రాప్ అయిందనమాట. ఇంకా టెంపరేచర్ వచ్చేసి మాక్సిమం ఫ్రంట్ సైడ్ వచ్చేసి 39.3 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 39 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. కొంచెం టెంపరేచర్ డ్రాప్ అయిందని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ ఇంతకుముందు గేమ్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అగైన్ ఈ గేమ్లో కూడా ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదన్నమాట. కానీ కొంచెంగా హీట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ మొబైల్లో. చూద్దాం ఇంకొక గేమ్ ఆడిన తర్వాత ఎంతకి రీచ్ అవుతుంది అని. ఇక సిక్స్త్ గేమ్ అలాగే ఫైనల్ గేమ్ వచ్చేసి ఆస్ఫాల్ట్ కార్ రేసింగ్. నాకు తెలిసి ఈ గేమ్ ఆడిన తర్వాత ఈ మొబైల్ అనేది మాక్సిమం టెంపరేచర్ అయితే రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో మనకి హెవీగా మూవింగ్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎక్కువ లోడ్ అయితే పడుతుంది ప్రాసెసర్ మీద, చిప్ సెట్ మీద. చూద్దాం. ఆల్రెడీ ఈ గేమ్ కూడా ఎటువంటి ల్యాగ్స్ ఆర్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా చాలా స్మూత్గా అయితే రన్ అయిందనమాట. ఇంకా బ్యాటరీ వచ్చేసి 64% అయితే ఉంది. మాక్సిమం టెంపరేచర్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 40.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 41.6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఇదే హైయెస్ట్ టెంపరేచర్ ఆల్ ఓవర్ ఈ గేమింగ్ రివ్యూలో. నేనైతే ఎక్కువ హీటింగ్ ఈ కెమెరా ఏరియా దగ్గరే నోటీస్ చేశాను. అండ్ తర్వాత ఈ చుట్టూ ఫ్రేమ్ ఉంది చూసారు, అల్యూమినియం ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ కూడా అనమాట. ఇక్కడ ఒకటి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం 1 hour గేమింగ్ మాత్రమే. ఒకవేళ మీరు 1 hour కంటే ఇంకా ఎక్కువ పుష్ చేసి గేమ్స్ ఆడుతున్నారు అంటే బ్యాటరీ ఇంకా ఎక్కువ డ్రాప్ అయిపోతుంది అండ్ టెంపరేచర్స్ కూడా ఇంకా ఎక్కువ అయితే రైజ్ అవ్వచ్చు లేదా డ్రాప్ అవ్వచ్చు మీరు ఆడుతున్న గేమ్ని బట్టి. మీరు కనుక ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఈ టెస్టింగ్ స్టార్టింగ్లో బ్యాటరీ అనేది 100% అయితే ఉందన్నమాట. ప్రెసెంట్ అయితే 64% అయితే వచ్చేసింది. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం చెప్తున్నానంటే మీరు ఈ ఐఫోన్ 13 miniలో రఫ్లీ ఒక 2 to 2.5 మేబీ 3 hours లోపల అయితే యూస్ చేయొచ్చు గేమింగ్కి కంటిన్యూస్గా, అది కూడా 100% ఛార్జ్ చేసి. అండ్ ఆల్సో నోట్ చేసుకోండి, మీరు ఆడుతున్న గేమ్ని బట్టి ఈ వాల్యూస్ అయితే చేంజ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ మీరు లూడో గేమ్ ఆడుతున్నారు అనుకోండి, మీరు హ్యూజ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు బ్యాటరీ బ్యాకప్ అలాగే హీటింగ్లో అనమాట. సో ఓవరాల్గా ఈ ఐఫోన్ 13 mini గేమింగ్కి ఓకేనా కాదా అంటే ఎస్, ఇదైతే హ్యాండిల్ చేస్తుంది ప్రతి ఒక్క సింగిల్ గేమ్ని ఎటువంటి ల్యాగ్స్ ఆర్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా. కానీ హీటింగ్ ఇష్యూస్ అండ్ ఎక్కువ బ్యాటరీ డ్రాప్ అయితే అవుతుందన్నమాట. ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్ 13 mini ఛార్జింగ్ టెస్ట్ అనమాట. అది కూడా 0% నుంచి 100% వరకు ఎంత టైం తీసుకుంది అని. ఈ ఐఫోన్ 13 mini ఛార్జింగ్ స్లాట్ వచ్చేసి లైట్నింగ్ కేబుల్ అనమాట, టైప్ సి అయితే కాదు. ఐఫోన్ 15 సిరీస్ నుంచి అయితే యాపిల్ అనేది టైప్ సిని అయితే తీసుకొచ్చింది. నేను ఈ టెస్టింగ్లో పవర్ బ్యాంక్ యూజ్ చేసి ఛార్జ్ చేయబోతున్నాను అనమాట. ఈ పవర్ బ్యాంక్ మాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 22.5 watts. ఇకపోతే ఈ ఐఫోన్ 13 mini అనేది మనకి మాక్సిమం 20 watts వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది.
చాలామంది వైర్లెస్ ఛార్జింగ్ యూస్ చేయరు కాబట్టి నేను ఓన్లీ వైర్ ఛార్జింగ్నే టెస్టింగ్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా నేను టైమర్ని కూడా అయితే సెట్ చేశాను ట్రాన్స్పరెన్సీ కోసం. నేనైతే ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి బ్యాటరీ ఎంత ఛార్జ్ అయిందని మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫైనల్గా 100% రీచ్ అవడానికి ఎంత టైం తీసుకుందని కూడా. ఈ iPhone 13 mini 2021లో అయితే రిలీజ్ చేశారనమాట. ఈవెన్ దో ఈ మొబైల్ డిస్కంటిన్యూ అయినా ఇప్పుడు కూడా చాలా హైప్ అయితే ఉంది ఈ మొబైల్కి. బికాస్ మనకి ఇది లాస్ట్ మినీ సిరీస్ అనమాట. దీని తర్వాత యాపిల్ అనేది కంప్లీట్గా అయితే స్టాప్ చేసింది మినీ సిరీస్ అనే లైనప్ని. నేనైతే ఈ మొబైల్ని ఒక రీఫర్బిష్డ్ వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ చేశాను. ఒకవేళ మీరు ఈ ఐఫోన్ సిరీస్ వీడియోస్ అన్ని వాచ్ చేస్తున్నారు అంటే మీకు తెలిసి ఉంటుంది ఎక్కడి నుంచి కొన్నాను అండ్ ఎంత కొన్నాను అని. ఒకవేళ మీకు తెలీదు అంటే అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి, అక్కడైతే మీకు డీటెయిల్గా ప్రైస్తో సహా అయితే చూపించాను ఎంత కొన్నాను అని. ఆల్ రైట్, 10 మినిట్స్ తర్వాత ఫోన్ అనేది 18% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. ఈ iPhone 13 miniలో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2438 mAh అనమాట. సో రఫ్లీ మాట్లాడుకున్నట్లయితే ఇది ప్రో మ్యాక్స్ మోడల్స్లో హాఫ్ అయితే ఉంటుంది. అందుకే దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ మరీ అంత ఎక్కువ అయితే రాదనమాట. ఈ బ్యాటరీ బ్యాకప్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే యాపిల్ అనేది అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్లో తీసుకొచ్చింది, బట్ బ్యాటరీని మాత్రం తగ్గించేసింది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువైతే రాదు. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే వస్తున్నాయి బ్యాటరీస్ కూడా, అంటే తక్కువ సైజులోనే మనకి ఎక్కువ కెపాసిటీ రావడం అనేది. చూద్దాం ఫ్యూచర్లో మొబైల్ బ్యాటరీస్ ఏ విధంగా అప్గ్రేడ్ అవుతాయని. ఆల్ రైట్, 20 మినిట్స్ తర్వాత బ్యాటరీ అనేది 36% అయితే ఛార్జ్ అయిందనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేసి 10 more మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. రీసెంట్గా నేనైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోని అయితే పోస్ట్ చేశాను ఈ iPhone 13 mini. అది కూడా 1 గంట కంటిన్యూస్గా అనమాట. మీరు ఆ వీడియో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది ఏ విధంగా పర్ఫార్మెన్స్ డ్రాప్ అయింది, ఏ విధంగా బ్యాటరీ డ్రాప్ అయింది, అదేవిధంగా టెంపరేచర్స్ ఎంత రీచ్ అయ్యింది ఏంటని చెప్పని. నేను డిఫరెంట్ మిక్స్డ్ కండిషన్స్లో అయితే యూస్ చేసాను. లైక్ నార్మల్గా ఎలా అయితే యూస్ చేస్తామో మనము, అంటే ఒక్కొక్కసారి కెమెరాకి యూస్ చేస్తాము, ఒక్కొక్కసారి మ్యూజిక్ కానీ, ఇంకొకసారి ఇన్స్టాగ్రామ్ కానీ, ఇలా డిఫరెంట్ థింగ్స్లో. ఆల్ రైట్, 30 మినిట్స్ తర్వాత 53% అయితే ఛార్జ్ అయిందనమాట బ్యాటరీ. యాపిల్ ప్రకారం ఈ iPhone 13 mini అనేది 50% జస్ట్ 30 మినిట్స్లో అయితే ఛార్జ్ అవుతుంది అంటున్నారు. ఈ టెస్ట్ని బట్టి మనం కన్ఫర్మ్ చేయొచ్చు అవును ఇది నిజమని. నేను టెంపరేచర్ కూడా అయితే చెక్ చేశాను, మొబైల్ ఫోన్ అండ్ అలాగే చుట్టూ ఉన్న టెంపరేచర్ కూడా. సర్ఫేస్ టెంపరేచర్ వచ్చేసి 26.7 degrees Celsius అయితే ఉంది. ఇంకా ఫోన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మాక్సిమం 38 degreesకి అయితే రీచ్ అయిందనమాట. ఎస్, ఈ మొబైల్ ఛార్జ్ చేస్తున్నప్పుడు కొంచెం హీట్ అయితే అవుతుంది. ఇంకోటి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మొబైల్ నేను స్విచ్ ఆన్ కండిషన్లో అయితే ఛార్జింగ్ టెస్ట్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా ఒక సింగిల్ సిమ్ కార్డ్ అయితే ఉందన్నమాట దీంట్లో. ఆల్ రైట్, 40 మినిట్స్ తర్వాత 69% అయితే ఛార్జ్ అయిందనమాట. ఈ మొబైల్ ఉన్న తక్కువ బ్యాటరీ కెపాసిటీ వల్ల మనకి అనిపిస్తుంది ఈ మొబైల్ చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది అని. బట్ చెప్పాను కదా, మీరు ప్రో మ్యాక్స్ మోడల్స్కి అండ్ ఈ మోడల్స్కి కనుక కంపేర్ చేసుకున్నట్లయితే మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఈ రీఫర్బిష్డ్ మొబైల్ వెబ్సైట్స్ అనే వాళ్ళు కూడా థర్డ్ పార్టీ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట బాక్స్లో అనేది. అఫ్ కోర్స్ మనకైతే ఒరిజినల్ ఛార్జర్ ప్రొవైడ్ చేయరు అనుకోండి, అట్లీస్ట్ ఒక థర్డ్ పార్టీ ఛార్జర్నైనా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఛార్జర్ కోసం మీరు సపరేట్గా ఒక 200 to 300 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చిన్నగా యాపిల్ ఏదైతే స్టార్ట్ చేసిందో ట్రెండ్ అనేది అన్ని మొబైల్ కంపెనీస్ అండ్ ఈవెన్ రీఫర్బిష్డ్ వెబ్సైట్స్ కూడా అయితే ఫాలో అవుతున్నాయి. ఒక ఇయర్ బ్యాక్ నేనైతే iPhone SE 2020 మోడల్ని అయితే పర్చేస్ చేశాను అనమాట. సేమ్ ఇదే వెబ్సైట్, ఇదే రీఫర్బిష్డ్ సైట్ నుంచి. అప్పుడైతే నాకు ఒక ఫ్రీ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా. ఇప్పుడు చూస్తే సపరేట్గా ఛార్జర్కి మనీ అయితే అడుగుతున్నారు. ఆల్ రైట్, 50 మినిట్స్ తర్వాత బ్యాటరీ అనేది 80% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే అప్ టు 50% వరకు ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా అయితే అయిందనమాట. తర్వాత నుంచి స్లోగా డిక్లైన్ అయితే అవుతూ వచ్చింది స్పీడ్ అనేది. ఇది అన్ని స్మార్ట్ ఫోన్స్లోనూ కామన్ అనమాట. వెరీ రేర్ కేసెస్లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ మాత్రమే మనకి 100% ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతాయి. కానీ బ్యాటరీ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాటరీ ఏజింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఎస్పెషల్గా ఈ లిథియం అయాన్ అండ్ లిథియం పాలిమర్ బ్యాటరీస్లో. ఈ iPhone 13 mini వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత నాకైతే కొన్ని కామన్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట కామెంట్స్లో, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా. iPhone 12 mini కొనొచ్చా అని. నా స్ట్రైట్ ఆన్సర్ వచ్చేసి నో గైస్, కొనకండి. iPhone 12 mini అండ్ 13 mini మీరు ఒకవేళ బేసిక్ యూసేజ్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి అనమాట. బట్ హీటింగ్లో కంపేర్ చేసుకున్నట్లయితే రెండు హీట్ అవుతున్నాయి, కానీ iPhone 13 mini కొంచెం తక్కువ అయితే హీట్ అవుతుంది 12 miniతో కంపేర్ చేసుకున్నట్లయితే. అదేవిధంగా కొన్ని ఎక్స్ట్రా ఇంప్రూవ్మెంట్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే 12 mini అయితే తీసుకోకండి. ఆల్ రైట్, 60 మినిట్స్ అదే 1 hour తర్వాత 89% అయితే ఛార్జ్ అయిందనమాట.
మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఐఫోన్ 12 మినీని అలాగే 13 మినీని కంపేర్ చేస్తూ. మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఏ విధమైన చేంజెస్ ఉన్నాయని చెప్పని. వెరీ మైనర్ చేంజెస్ అనమాట, మేజర్ చేంజెస్ అయితే కాదు. బట్ కానీ ప్రజెంట్ ఇవి డిస్కంటిన్యూ అయిపోయాయి కాబట్టి మీరు 13 మినీ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని నా యొక్క ఒపీనియన్ అనమాట. ఆల్రైట్, 1 గంట 10 నిమిషాల తర్వాత బ్యాటరీ అనేది 95% అయితే ఛార్జ్ అయిందనమాట. రీసెంట్గా చూసుకున్నట్లయితే యాపిల్ అనేది ఈ సిరీస్ని అయితే లాంచ్ చేసిందనమాట, SE సిరీస్లో. నేనైతే ఈవెన్ ఒక పోల్ కూడా అయితే కండక్ట్ చేశాను. ఆ పోల్లో అడిగాను అనమాట, మీరు 16E కొంటారా లేకుంటే 16 కొంటారా అని చెప్పని. దాంట్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 16 కొంటామని చెప్పి అయితే చూస్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే మనం ఈ రెండు మొబైల్స్ యొక్క ప్రైజింగ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ దగ్గరగా అయితే ఉంటాయి అనమాట. ఒక 10,000 15,000 అలా ఉంటుంది. మీరు ఇంకా ఆఫర్స్ టైంలో లేకుంటే క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తే ఇంకా కొంచెం తక్కువగా అయితే వస్తుంది అనమాట. నాకున్న స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఏంటంటే యాపిల్ కొన్ని ఇయర్స్లో ఈ సిరీస్ మొబైల్ కూడా అయితే డిస్కంటిన్యూ అయితే చేస్తుంది, లైక్ మినీ సిరీస్ లాగా అనమాట. లేదంటే మేబీ వాళ్ళు ఇంకా కొన్ని కాంప్రమైజెస్ తీసుకొచ్చి మొబైల్లో ఏవైనా కొంచెం తగ్గించేసి ప్రైస్ని అయితే కట్ డౌన్ చేస్తారు. బట్ ఎనీవేస్ సేమ్ ఇదే ప్రైస్తో అంటే మాత్రం చాలా కష్టం ఫ్యూచర్లో యాపిల్ అనేది సర్వైవ్ అవ్వడానికి. ఈ సిరీస్ అనేది ఫస్ట్ టైం కాబట్టి చాలామంది ఎక్సైట్మెంట్ అయితే కొనే ఉంటారు. ఇప్పుడు సేల్స్ కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట. సేమ్ మనం మినీ సిరీస్ చూసినా కూడా స్టార్టింగ్లో అలానే ఉండేది, మళ్ళీ స్లోగా డిక్రీజ్ అయితే అయిపోయింది అనమాట. అదేవిధంగా ఈ సిరీస్లో కూడా అయితే అబ్జర్వ్ చేస్తారు. ఆల్రైట్, 1 hour 21 minutesకి అయితే ఇది 100% అయితే ఛార్జ్ అయిందనమాట. సో ఫైనల్గా నేను యూస్ చేస్తున్న ఐఫోన్ 13 మినీ మొబైల్ ఛార్జ్ అవ్వడానికి 0% నుంచి 100% వరకు 1 hour 21 minutes టైం అయితే తీసుకుందనమాట. కింద కామెంట్ చేయండి ఈ ఛార్జింగ్ స్పీడ్స్ గురించి మీరేమనుకుంటున్నారు. ఇది ఐఫోన్ 13 మినీ. నేనైతే ఈ మొబైల్ని క్లోజ్ టు 1 week అయితే యూస్ చేస్తున్నాను నా ప్రైమరీ మొబైల్గా. అండ్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నా యూసేజ్ ఎక్స్పీరియన్స్ అనేది. సో నేను ఏంటి అంటే ఈ మొబైల్ యూస్ చేసిన తర్వాత పాజిటివ్ థింగ్స్ ఏం నోటీస్ చేశాను, అలాగే నెగిటివ్ థింగ్స్ ఏం నోటీస్ చేశాను అని చెప్పని. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక కాంటెక్స్ట్ అయితే ఇస్తాను ఈ వీడియో ఎవరికి అని చెప్పని. ఒకవేళ మీరు ఐఫోన్ 13 మినీని ఈ సంవత్సరంలో కొనాలనుకుంటున్నారు అంటే మీకైతే ఈ వీడియో చాలా అంటే చాలా సూపర్ బంపర్ హిట్ అన్నట్టు చెప్పుకోవచ్చు. మీకైతే సెట్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయినా కూడా చూడొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. మీరు ఒకవేళ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయినా కూడా ఈ ఛానల్కి చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇకపోతే నేను ఈ వీడియోని బ్రేక్ డౌన్ అయితే చేశాను అనమాట డిఫరెంట్ కేటగిరీస్ పరంగా. అంటే డిస్ప్లే అని, ప్రాసెసర్, బ్యాటరీ, ఛార్జింగ్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, రకరకాలుగా అయితే ఉందన్నమాట. కింద టైం స్టాంప్స్ అయితే చెక్ చేయండి. సో మీకు మంచి బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకుంటే కొన్ని రోజుల తర్వాత చూడాలనుకున్నా కూడా చూడొచ్చు అండ్ ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే నేను యూస్ చేసిన మొబైల్ వచ్చేసి రీఫర్బిష్డ్ యూనిట్ అనమాట. ఈవెన్ దో ఇది రీఫర్బిష్డ్ యూనిట్ అయినా కూడా నేను కొన్నది వచ్చేసి సూపర్బ్ కండిషన్. అంటే ఇది బ్రాండ్ న్యూ అన్నట్టే ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీరు ఒక కొత్త మొబైల్ని బాక్స్ నుంచి ఓపెన్ చేసి ఒక 1 week అట్లా యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ ఐఫోన్ 13 మినీ 5.4 inch స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. చాలా కాంపాక్ట్ సైజ్ అని చెప్పొచ్చు. ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 85.1%. ఈ డిస్ప్లే డైమెన్షన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 1080x2340 పిక్సెల్స్ అనమాట. ఇది ఒక 19.5:9 రేషియో డిస్ప్లే. ఇంకా PPI చూసుకున్నట్లయితే 476 అనమాట. ఈ డిస్ప్లే మనకి క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే సూపర్ రెటీనా XDR OLED ప్యానల్. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ బై ద వే ఈ డిస్ప్లే HDR10కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నేను ఈవెన్ యూట్యూబ్లో వీడియోస్ కూడా అయితే ప్లే చేసి చూశాను. దాంట్లో కూడా మనకి HDR కాంటెంట్ ఈజీగా అయితే ప్లే అవుతాయి 4Kలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇక ఈ ప్యానల్ అనేది మనకి మాక్సిమం 800 nits వరకు అయితే వెళ్తుంది అనమాట. ఒకవేళ మీరు పీక్ బ్రైట్నెస్లో యూస్ చేయాలనుకుంటున్నారు అంటే అది 1200 nits వరకు అయితే వెళ్తుంది. మీరు ఈ 1200 nits అనేది ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ సన్లైట్ లేకుంటే హెవీగా ఎక్కువ లైటింగ్ ఉంటుంది చూసారా, ఆ కండిషన్స్లోకి వెళ్తే నోటీస్ చేయొచ్చు అనమాట. నేనైతే ఈ మొబైల్ని డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేశాను, ఇండోర్ కండిషన్స్లో యూస్ చేశాను, నీడ పార్ట్న యూస్ చేశాను అండ్ ఈవెన్ ఈవినింగ్ టైమ్స్లో కూడా అయితే యూస్ చేశాను అనమాట. ఒకే ఒక వర్డ్ అయితే చెప్పగలను నేను ఈ డిస్ప్లేని యూస్ చేసిన తర్వాత బ్రైట్నెస్ పరంగా ఇది అమేజింగ్. ఈ ఐఫోన్ 13 మినీ డిస్ప్లే వచ్చేసి సిరామిక్ షీల్డ్ గ్లాస్ అయితే ప్రొటెక్ట్ అయ్యి ఉందన్నమాట. నేనైతే టెంపర్ గ్లాస్ అయితే యూస్ చేశాను అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 50% ఆఫ్ ది టైం బ్యాక్ కేస్ కూడా అయితే యూస్ చేశాను అనమాట నా టెస్టింగ్లో. అండ్ గేమింగ్ టెస్ట్ ఆ టైంలో ఉన్నప్పుడు బ్యాక్ కేస్ రిమూవ్ చేసి అయితే యూస్ చేశాను అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఎటువంటి కేస్ లేకుండా అయితే యూస్ చేస్తున్నాను. ఈ డిస్ప్లే అనేది మనకి బేసిక్ స్టఫ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట. కానీ మీకు అంత ఫ్రీగా అయితే ఉండదు అనమాట. లైక్ మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్లో లేకుంటే బిగ్గర్ స్క్రీన్స్ ఉన్న మొబైల్స్లో యూట్యూబ్ వీడియో లేకుంటే ఏదైనా వీడియోస్ వాచ్ చేస్తుంటారు కదా, ఆ విధంగా అనమాట. ఈ ఐఫోన్ మినీ సిరీస్ మనకి పాకెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ అనమాట. ఈజీగా అయితే ఒక చేతి అయితే సరిపోతాయి, ఈజీగా అయితే యూస్ చేయొచ్చు. ఈవెన్ దో ఈ మొబైల్ మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ చిప్ సెట్ యాపిల్ నుంచి వచ్చేదాంతో వచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఈ మొబైల్ యూస్ చేస్తున్న వాళ్ళు నాట్ ఈవెన్ నాకు తెలిసి 70%
ఆ మ్యాక్సిమం పవర్ని కూడా అయితే హిట్ చేయాలన్నమాట, ఇంకా లోపలైతే యూస్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ప్రో మ్యాక్స్ యూజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అది బిగ్గర్ డిస్ప్లే ఉంటుంది అండ్ చాలామంది ఎడిటింగ్స్ చేస్తుంటారు దాంట్లోనే. సో అక్కడైతే మీరు పర్ఫార్మెన్స్ని అయితే హిట్ చేస్తారనమాట. బట్ ఈ మొబైల్లో బేసిక్ స్టఫ్ కాబట్టి మరీ ఎక్కువ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే చెప్తాను నేను. ఇక ప్రాబ్లం పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను నోటీస్ చేసింది యూట్యూబ్ వీడియో వాచ్ చేస్తున్నప్పుడు అనమాట. ఈ డిస్ప్లే చిన్నది అవ్వడం వల్ల యూట్యూబ్లో వీడియోస్ అనేది చూడడం కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు కంటి ప్రాబ్లమ్స్ కనుక ఐ సెట్ అట్లా ఉన్నట్లయితే నేనైతే రికమెండ్ చేయను ఇలాంటి స్మాల్ మొబైల్స్ కొనుక్కోమని. ఎందుకంటే మీ ఐస్ ఇంకా స్ట్రింక్ అయితే అయిపోతాయి అనమాట. సో మీకు ఐ సెట్ అనేది ఇంకా ఎక్కువ అయితే అయిపోతుంటుంది. సో బెటర్ మీరు లార్జర్ స్క్రీన్స్ ఉన్న మొబైల్స్ అవి అయితే యూస్ చేసుకోండి. నేనైతే వీడియోస్ అయితే ఎక్కడైతే యూస్ చేయలేదన్నమాట ఈ మొబైల్లో. మోస్ట్ ఆఫ్ ది టైం నేను either నా మ్యాక్బుక్ లేకుంటే విండోస్ ల్యాప్టాప్లో అయితే యూస్ చేశాను. ఇంకొక ప్రాబ్లం నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ నాచ్ అనమాట. ఇదైతే నేను తక్కువ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఈ సైజుకి ఇది చాలా ఎక్కువ అనమాట. నేను ఇంకొంచెం తక్కువ ఉంటుందిలే అనుకున్నాను, బట్ నో. ఈవెన్ నేను గేమ్స్ కూడా అయితే ఆడాను అనమాట. గేమ్స్ కూడా అయితే ఆడాను. అండ్ మీరు ఒకవేళ ఆ ఫుల్ గేమింగ్ రివ్యూ కావాలనుకున్నట్లయితే చెక్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాను వీడియో లింక్స్ అన్ని కూడా ఈ మొబైల్ రిలేటెడ్ నేను పోస్ట్ చేసినవి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తున్నారంటే మీరు అవి కూడా చూసే ఉంటారు. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే చూడండి గైస్, ఆ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. నేనైతే ఆ గేమింగ్ టెస్ట్లో అయితే మీకు చూపించాను టెంపరేచర్స్ ఎంత మ్యాక్సిమం రీచ్ అవుతుంది అండ్ బ్యాటరీ ఎంత డ్రాప్ అవుతుంది ఎవ్రీ గేమ్ టు గేమ్ అని చెప్పని ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా ప్రాబ్లమ్స్ ఏం నోటీస్ చేసాను గేమింగ్ టైంలోని. నేను యూస్ చేసిన గేమ్స్ అన్నీ కూడా స్మూత్గా అయితే రన్ అయ్యాయి అనమాట. ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏం లేకుండా. బికాస్ ఈ ప్రాసెసర్కి ఇది ఒక కేక్ వాక్ అని చెప్పొచ్చు. చాలా స్మూత్గా సింపుల్గా నాకేంట్రా భయ అన్నట్టు ఇస్తుంది అనమాట పర్ఫార్మెన్స్ అనేది. లైక్ ఏమంటారు, ఆ పెద్ద క్వశ్చన్ మార్కే అవసరం లేదు మీకు ప్రాసెసర్ పరంగా పర్ఫార్మెన్స్ చెప్తున్నాను. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదనమాట. కానీ డిస్ప్లే మాత్రమే ప్రాబ్లం అనమాట ఇక్కడ. ఈ కాంపాక్ట్ సైజ్ ఈ స్మాల్ డిస్ప్లే వల్ల ఏంటంటే మీరు గేమ్స్ ఆడుతున్న టైంలో ఆ ఫీల్ అనేది మిస్ అవుతారనమాట. నేను యూస్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్ ప్రజెంట్ రికార్డ్ అవుతుంది. సో నేను యూస్ చేసిన ఆండ్రాయిడ్ మొబైల్ స్క్రీన్ పెద్దది అవ్వడం వల్ల ఈజీగా అయితే గేమ్స్ ఆడచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈవెన్ కాంటెంట్ కూడా అయితే వాచ్ చేయొచ్చు యూట్యూబ్లో అన్నీ కూడా. బట్ ఈ మొబైల్లో అంటే మాత్రం బేసిక్ స్టఫ్ మాత్రమే పనికి వస్తుంది అనమాట. అఫ్కోర్స్ మీరు ఆడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, అంటిల్ అన్లెస్ మీరు ఇంత చిన్న స్క్రీన్స్కి ఓకే అంటే. బై ద వే ఈ డిస్ప్లే మనకి మ్యాక్సిమం 60 Hz రిఫ్రెష్ రేట్కి మాత్రమే అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆన్ పేపర్ చూసుకున్నట్లయితే ఇది తక్కువ అని చెప్పొచ్చు, కానీ నేను యూస్ చేసిన సామ్సంగ్ మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక 3 yearsగా అయితే యూస్ చేస్తున్నాను అనమాట ఆ మొబైల్ అనేది. నేను ఆ మొబైల్ నుంచి ఈ మొబైల్ షిఫ్ట్ అయినాక నేను అనుకున్నాను అంటే 60 Hz కదా, ఏమైనా అంటే ల్యాగ్ అన్న ఫీలింగ్ ఏమైనా వస్తుందేమో అని చెప్పని. బట్ గైస్ నో, నాకైతే ఏం ఫీలింగ్ అనిపించలేదు అనమాట. నేను పెద్దగా అయితే నోటీస్ చేయలేదు ఏం డిఫరెన్స్ అనేది కూడా. మేబీ స్మూత్ యానిమేషన్స్ వల్ల ఏమో మరి నాకైతే ఇది ఎక్కడ స్లో అన్న ఫీలింగ్ అయితే లేదనమాట. ఇక టైపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఓకే అనమాట. బట్ మీరు ఫ్రీగా అయితే టైప్ చేయలేరు లైక్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో, బికాస్ దాంట్లో మనకి బిగ్గర్ అండ్ వైడర్ స్క్రీన్స్ అయితే ఉంటాయన్నమాట. సింగిల్ హ్యాండ్ అయితే ఈజీగా అయితే టైప్ చేయొచ్చు. ఇది ఒక సింగిల్ హ్యాండ్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈజీగా మీరు టాప్ కూడా అయితే టచ్ చేయొచ్చు అనమాట ఈ మొబైల్తో. సో ఇట్స్ గుడ్. ఇక వైబ్రేషన్ హ్యాప్టిక్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా అద్భుతం అనేది చెప్తాను నేను. నేనైతే సబ్వే సర్ఫర్స్ గేమ్ అయితే ఆడుతున్నాను అనమాట గేమింగ్ టెస్ట్ అప్పుడు. ఇప్పుడు సబ్వే సర్ఫర్స్లో మీరు ఏదైనా అచీవ్మెంట్ అకాంప్లిష్ అంటే కంప్లీట్ చేశారు అనుకోండి, కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ లాగైతే వస్తుంది అనమాట, ఇది కంప్లీట్ అయినట్టు. ఆ కంప్లీట్ అయినప్పుడు దీంట్లో వచ్చిన స్మూత్ వైబ్రేషన్స్ అనేది ఓ గాడ్, నేనైతే ఇప్పటివరకు అది ఏ ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. ఇంకా బటన్ ప్లేస్మెంట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనకి పవర్ బటన్ రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి అలర్ట్ స్లైడర్ అయితే ఉంది. ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా సిమ్ ట్రే అయితే ఉందన్నమాట. అండ్ బై ద వే ఈ iPhone 13 mini మనకి స్టీరియో స్పీకర్ సెటప్ అయితే వస్తుందన్నమాట. సో మనకి బాటమ్ అలాగే టాప్ సైడ్ మంచి ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈ డిస్ప్లేతో. అంత బాగానే ఉంది, కానీ ఈ నాచ్ ఒక్కటే నాకు ప్రాబ్లంగా అనిపించింది అనమాట. అండ్ ఈవెన్ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. బేసికల్గా అవి మనం ఎలిమినేట్ అయితే చేయొచ్చు అనమాట మొబైల్ యూస్ చేస్తున్న టైంలో, అంటే కంప్లీట్గా దాన్ని స్టాప్ చేసి యూస్ చేయకుండా. ఈ iPhone 13 mini యాపిల్ A15 బయోనిక్ చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక 5 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది వచ్చేసి మీరు ఎటువంటి టాస్క్ అయినా ఇవ్వండి స్మూత్గా సింపుల్గా అయితే చేసేస్తుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈవెన్ మీరు హెవీ టాస్క్ ఇచ్చినా కూడా ఇది చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మీరు హీటింగ్ ఇష్యూస్కి అయితే యాక్సెప్ట్ చేయాలన్నమాట. హీటింగ్ ఇష్యూస్ వస్తాయని తెలిసే మీరు హెవీ టాస్క్ అయితే యూస్ చేయండి. ఈ మొబైల్లో హీటింగ్ ఇష్యూస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఈవెన్ సమ్టైమ్స్ 40 degrees Celsius కూడా అయితే క్రాస్ అయింది, ఎటువంటి బ్యాకేజ్ యూస్ చేయకుండా అనమాట. ఇంకా అంబియంట్ టెంపరేచర్ వచ్చేసి అరౌండ్
క్లోజ్ టు 30 degrees అయితే ఉంది అంతే అనమాట. నేను కెమెరా టెస్ట్ చేస్తున్న టైంలో అండ్ గేమింగ్ రివ్యూ చేస్తున్న టైంలో కూడా చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను, డిస్ప్లే సైడ్ అండ్ బ్యాక్ సైడ్. సో హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మొబైల్లో, లేదని మాత్రం కంప్లీట్గా చెప్పట్లేదు. నేనైతే ఇక్కడ మీకు స్ట్రైట్గా వెరీ సింపుల్గా అయితే చెప్తాను పర్ఫార్మెన్స్ అలాగే హీటింగ్ ఇష్యూస్ గురించి. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అంటే మీరు ఈ iPhone 13 mini మొబైల్ని బేసిక్ థింగ్స్ లైక్ ఫోన్ కాల్స్కి, లేకుంటే వాట్సాప్ టెక్స్టింగ్కి, ఇంకా వీడియో కాల్స్కి, ఇంకా అప్పుడప్పుడు కెమెరా యూస్ చేస్తామన్నా, లేకుంటే వెరీ రేర్గా బేసిక్ గేమ్స్ ఆడతామంటే మీరు మేజర్ హీటింగ్ ఇష్యూస్ ఏమైతే అబ్జర్వ్ చేయరనమాట. వెరీ లిటిల్ అంటే సటిల్ అని చెప్పొచ్చు, అంత హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తారు. కానీ ఓవర్ హీటింగ్ 40 degrees 35 క్రాస్ అయ్యి వెళ్ళిపోవడం అవేమైతే నోటీస్ చేయరు. కానీ ఒకవేళ మీరు కనుక ఈ iPhone 13 miniని ఎక్స్ట్రీమ్ కెమెరా యూసేజ్ కోసం అలాగే హెవీ గేమింగ్ కోసం కొంటున్నారు అంటే దాంట్లో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు, 100కి 100% మీరైతే హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తారు ఈ మొబైల్లో. ఈవెన్ దో ఈ మొబైల్లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా, అంటే హెవీ యూసేజ్లు చెప్తున్నాను, ఎటువంటి పర్ఫార్మెన్స్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేయలేదు అనమాట. ఇప్పుడు నేను కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ టెస్ట్ చేశాను అనమాట. దాంట్లో ఏంటంటే వన్స్ ఒకసారి ప్రాసెసర్ అనేది పీక్ పర్ఫార్మెన్స్ని టచ్ అయింది అంటే వెంటనే పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అయిపోతుంది అనమాట. అంతే ఆ టెంపరేచర్కి రీచ్ అయిన తర్వాత. కానీ ఈ మొబైల్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా పర్ఫార్మెన్స్లో ఎటువంటి డ్రాప్ అయితే లేదనమాట. మేబీ ఈ ప్రాసెసర్ యొక్క మ్యాక్సిమం వర్కింగ్ అంటే డ్రాప్ అవ్వడానికి టెంపరేచర్ ఎక్కువ ఉండొచ్చు. సో ఆ టెంపరేచర్ ఇది రీచ్ అవ్వకపోవచ్చు మేబీ. సో ఓవరాల్గా మీరు ఒకవేళ నార్మల్ యూజర్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ చెందాల్సిన అవసరం అయితే లేదనమాట. కానీ ఒక చోట మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలన్నమాట, ఈ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్. నేనైతే కొద్దిసేపట్లో చెప్తాను ఈ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఈవెన్ నా యూసేజ్ స్టాటిస్టిక్స్ పిక్చర్స్ కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మాట్లాడదాం కెమెరాస్ గురించి. చాలా మంది ఐఫోన్స్ని దీనికోసమే కొంటూ ఉంటారు. ఈ మొబైల్లో మనకి 2 కెమెరాస్ అయితే వస్తాయి అనమాట, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే వస్తుంది. బ్యాక్ సైడ్లో మెయిన్ కెమెరా వచ్చేసి 12 MP, దీని అపర్చర్ f1.6. ఇది ఒక 26mm వచ్చే వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అనమాట. ఈ కెమెరాలో మనకి డ్యూయల్ పిక్సెల్ PDAF ఇంకా సెన్సార్ షిఫ్ట్ OIS ఫీచర్స్ అయితే ఉన్నాయి. సెకండ్ కెమెరా కూడా మనకి 12 MP, కానీ అపర్చర్ వాల్యూ వచ్చేసి f2.4. ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అనమాట. ఇంకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 120 degrees. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి 12 MP కెమెరా అయితే ఉంది, దీని అపర్చర్ f2.2. ఇది ఒక 23mm వైడ్ లెన్స్ కెమెరా అనమాట. ఇక పిక్చర్స్ అండ్ వీడియోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇక డే టైంలో మీరు పిక్చర్స్ క్లిక్ చేస్తున్నారంటే ఎటువంటి డౌట్ అయితే లేదు, మీకు పిక్చర్స్ చాలా క్రేజీగా అయితే వస్తాయన్నమాట. కానీ ఒకవేళ నైట్ టైంలో క్లిక్ చేస్తున్నారంటే ఈ కెమెరా అయితే స్ట్రగుల్ అవుతుందన్నమాట, ఒకవేళ మీరు ఎక్కువ స్ట్రీట్ లైట్స్ అలాంటివి ఉన్నప్పుడు. నేనైతే ఇన్ బ్రీఫ్గా అయితే చెప్తున్నాను అనమాట గైస్. ఒకవేళ మీరు డెడికేటెడ్గా కెమెరాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. అక్కడ క్లిక్ చేసి చూస్తే మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది ఈ మొబైల్ యొక్క కెమెరా ఫీచర్స్ అండ్ డే టైమ్ అండ్ నైట్ టైం కండిషన్స్ తీసిన ఫొటోస్, వీడియోస్, పానోరామా షార్ట్స్, చాలా ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. ఆ వీడియో అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను, చెక్ చేయమని. ఇన్ బ్రీఫ్గా చెప్పాలి అంటే ఈ కెమెరాస్ చాలా ఫెంటాస్టిక్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ గుడ్ లైటింగ్ కండిషన్స్లో ఫొటోస్ ఆర్ వీడియోస్ తీస్తున్నారు అంటే, అండ్ వీడియో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఐఫోన్స్లో వీడియో చాలా గ్రేట్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా వీడియోస్ వచ్చేసి మీరు మాక్సిమం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు మాక్సిమం జూమ్ అనమాట, వీడియోస్ రికార్డ్ చేస్తున్న టైంలో 3x వరకు అయితే జూమ్ చేయొచ్చు, అంతే. 3x మించి అయితే జూమ్ చేయలేరు. ఇంకా ఫొటోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 5x అనమాట, అంతే. దాని మించి అయితే చేయలేరు. సో ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ జూమ్ చేసి వీడియోస్ తీస్తుంటారు, లేకుంటే జూమ్ చేసి ఫొటోస్ తీస్తుంటారు అంటే ఒకసారి రీకన్సిడర్ అయితే చేయండి అనమాట. నా యూసేజ్లో నేను మోస్ట్ ఆఫ్ ది టైం మ్యాక్స్ టు మ్యాక్స్ 3x అనమాట, అంతే. 3x దాటైతే వాళ్ళను జూమ్ చేసి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయాలనుకున్నట్లయితే నేను ఎప్పుడు 1xలో పెట్టే తీస్తాను అనమాట. అక్కడే నేను అనుకోవడం ఏంటంటే మంచి పిక్చర్ క్వాలిటీ అండ్ గుడ్ బ్యాలెన్స్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్ చెప్పాలంటే డే టైం కండిషన్స్లో అండ్ డీసెంట్ లైటింగ్ కండిషన్స్లో అంటే ఫొటోస్కి వీడియోస్కి గుడ్. ఒకవేళ నైట్ టైంలో ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తుంటారు అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ మీకు ఫస్ట్ ఒక పాయింట్ అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏంటంటే ఇదేమి 1 డే మొబైల్ అయితే కాదనమాట. ఒకవేళ మీరు అబౌవ్ నార్మల్ యూజర్ అయినట్లయితే ఒకవేళ మీరు ఈ మొబైల్ని లైక్ నార్మల్ యూజర్ పరంగా చెప్తున్నాను, ఓన్లీ కాల్స్కి లేకుంటే వాట్సాప్ టెక్స్టింగ్కి మెసేజ్ సెండ్ చేసుకోవడానికి, ఇంకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు యూపీఐ ద్వారా, గూగుల్ పే, ఫోన్పే, ఇంకా అకేషనల్గా అప్పుడప్పుడు కెమెరా యూస్ చేస్తుంటారు మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు, ఆ ఫుడ్ ఫొటోస్ కానీ లేకుంటే లొకేషన్ ఫొటోస్ ఇలాంటివి చేస్తున్నారంటే మీరు కంప్లీట్గా 1 డే అయితే యూస్ చేయొచ్చు అనమాట ఈ మొబైల్ని, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా. కానీ ఒకవేళ మీరు దీన్ని మించి కనుక చేస్తున్నారంటే 100% గ్యారంటీ అనమాట. మీరు మినిమం అంటే మినిమం 2 times అయితే ఛార్జ్ చేయాలి ఈ మొబైల్ని 1 డే కంప్లీట్ అయితే యూస్ చేయాలనుకున్నట్లయితే. నా యూసేజ్లో నాకు స్క్రీన్ టైం అంటే స్క్రీన్ ఆన్ టైం చెప్తున్నాను,
హార్డ్లీ 3 to 4 అవర్స్ వచ్చింది అంతే అనమాట. నాకైతే ఎప్పుడు 5 అవర్స్ మార్క్ని అయితే టచ్ అవ్వలేదు, దాన్ని దాటి కూడా అయితే వెళ్ళలేదు. నేను కొన్నిసార్లు హెవీ గేమ్స్ ఆడాను, కొన్నిసార్లు కెమెరా యూస్ చేశాను, కొన్నిసార్లు వెరీ బేసిక్ టాస్క్ కూడా అయితే యూస్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు కొన్ని స్క్రీన్ షాట్స్ నా బ్యాటరీ స్టాటిస్టిక్స్ది అండర్ డిఫరెంట్ కండిషన్స్లో. అదేవిధంగా మీరు స్క్రీన్ టైం అవన్నీ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ మొబైల్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2438 mAh అనమాట. ఎస్, ఇది మనకి స్మాల్ అని చెప్పొచ్చు, బికాస్ మనకి మొబైలే చాలా స్మాల్ అనమాట. అందుకే మనకి వెరీ లిటిల్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. నేనైతే స్టాండ్ బై టైం చెక్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ 4 days ఎవ్రీ నైట్. ఇక్కడైతే మీరు టేబుల్ని చూడొచ్చు ఏ విధంగా ఉంది అని చెప్పని. నేనైతే సింగిల్ సిమ్ కార్డ్ యూస్ చేశాను అండ్ మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టేసి ఇంటర్నెట్ ఆఫ్ చేసి నేను వైఫై కూడా అయితే ఆఫ్ చేశాను అనమాట. ఫస్ట్ డే వచ్చేసి నైట్ టైం 73% అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్టయితే 68%కి అయితే వచ్చిందనమాట. అంటే 5% అయితే డ్రాప్ అయింది. ఇంకోటి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను యూస్ చేసిన మొబైల్లో బ్యాటరీ హెల్త్ అనేది 100% అయితే ఉందన్నమాట. సో ఈ వాల్యూస్ అన్ని కూడా మీకు యాక్యురేట్గా అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఈ మొబైల్ని 100% ఛార్జ్ చేసి యూస్ చేస్తున్నారంటే 100% ఉన్నప్పుడు హోల్డింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది అనమాట. ఈ 100%లో మీరు చాలాసేపు అయితే యూస్ చేయొచ్చు మొబైల్ని. బట్ కానీ ఒక 1% అంటే 99కి వచ్చింది అనుకోండి, తర్వాత నుంచి ఒక రైలు వెళ్తున్న ఫీలింగ్లో అయితే బ్యాటరీ సర్రని డ్రాప్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి నేను ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటున్నాను. నేనైతే 16% ఉన్నప్పుడు కెమెరా యాప్ని అయితే ఓపెన్ చేశాను అనమాట. ఓన్లీ 4 ఫొటోస్ మాత్రమే క్లిక్ చేశాను. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత డ్రాప్ అయిందో ఒకసారి మీరు గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది 11%కి అయితే డ్రాప్ అయింది అనమాట ఆల్ ఆఫ్ ఏ సడన్. ఎస్, 16% నుంచి 11% వరకు జస్ట్ ఒక 4 ఫొటోస్ క్లిక్ చేశాను అంతే అనమాట. కానీ 1% ఉన్నప్పుడు కూడా చెక్ చేశాను. అప్పుడైతే నాకు కొంచెం ఎక్కువ టైం అయితే ఇచ్చిందనమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. వెంటనే స్విచ్ ఆఫ్ అయితే అవ్వలేదన్నమాట. ఇంకా ఛార్జింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ iPhone 13 mini మనకి 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అండ్ మ్యాగ్సేఫ్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు త్రూ వైర్ ద్వారా ఛార్జ్ చేయాలనుకున్నట్లయితే 20 wattsకి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఛార్జర్ పెట్టి ఈ మొబైల్ని ఛార్జ్ చేస్తున్నారంటే వితిన్ హాఫ్ అన్ అవర్ అంటే 30 minutesలో 50% అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. మీరైతే ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన డెడికేటెడ్ వీడియో అయితే చెక్ చేసినమాట ఛార్జింగ్ టెస్ట్ పరంగా. నేనైతే అక్కడ మీతో షేర్ చేసుకున్నాను ఎవ్రీ 10 minutesకి ఎంత ఛార్జ్ అయింది మొబైల్ అండ్ ఆల్సో ఏమైనా హీటింగ్ ఇష్యూస్ నేను నోటీస్ చేశాను అండ్ ఎంత టెంపరేచర్స్ రీచ్ అవుతుంది ఏంటని చెప్పని. అండ్ బై ద వే ఆ టెస్టింగ్ మొత్తం నేను స్విచ్ ఆన్ కండిషన్ అండ్ ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి అయితే టెస్ట్ చేశాను అనమాట. డెఫినెట్గా అయితే చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ ఉన్న బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల ఈవెన్ దో మనకి 20 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినా కూడా మనకి చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సేమ్ మనం ఈ ప్రైస్ కాకుండా కొంచెం మిడ్ రేంజ్ మొబైల్స్ అండర్ 20,000 రూపీస్లో చూసుకున్నా ఆ మొబైల్స్లో మనకి సామ్సంగ్ చూస్తేనే మనకి మినిమం 25 wattsకి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా రెడ్మీ డిఫరెంట్ మొబైల్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసినట్లయితే మనకి ఇంకా ఎక్కువ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. సో యా, ఛార్జింగ్ ప్రాబ్లమే కాదు ఈ iPhone 13 miniలో, బట్ కానీ బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రాబ్లం అనమాట. ఈ iPhone 13 mini మనకి సెప్టెంబర్ 2021లో అయితే రిలీజ్ అయిందనమాట. యాపిల్ ప్రకారం ఈ మొబైల్ 5 years iOS అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మేజర్ iOS చెప్తున్నాను, అంటే అప్ టు 2026 వరకు అనమాట. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా అంటే మీరు ఎటువంటి వరీ చెందాల్సిన అవసరం అయితే లేదనమాట. ఐఫోన్స్ పరంగా వాళ్ళైతే ఆన్ టైం ప్రొవైడ్ చేస్తారు అండ్ మంచిగా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బై ద వే ఈ మొబైల్లో మనకి ఎటువంటి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే లేవన్నమాట. అండ్ నాకైతే తెలీదు ఫ్యూచర్లో ఏమైనా దీనికి ఎనేబుల్ చేస్తారా ఏంటని చెప్పి కూడా త్రూ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా అని. బట్ ప్రజెంట్ అయితే నో, ఇదైతే లేదనమాట. ఇప్పుడు షేర్ చేసుకుంటాను కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ iPhone 13 miniలో ఉన్నవి లేనివి అనమాట. ఫస్ట్ ఉండే విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే నెంబర్ 1, ఈ మొబైల్ మనకి స్టీరియో స్పీకర్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెంబర్ 2, డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంది, ఒకటి ఫిజికల్ ఇంకొకటి ఈ సిమ్. నెంబర్ 3, 5G సపోర్ట్ అయితే ఉంది. నెంబర్ 4, NFC ఆప్షన్ అయితే ఉంది. నెంబర్ 5, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నెంబర్ 6, యాపిల్ పే అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా నెంబర్ 7 వచ్చేసి ఫేస్ ఐడి అయితే ఉందన్నమాట. ఇంకా లేని ఫీచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నెంబర్ 1, ఎటువంటి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. నాకు తెలిసి ఈ పాయింట్ అనేది ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే మనకి ఈ 3.5 హెడ్ఫోన్ జాక్ని రిమూవ్ చేసింది ఫస్ట్ ఐఫోనే అనమాట. తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్కి అయితే షిఫ్ట్ అయింది. ఇది ఒక వైరస్ లాగా అయితే పాకిపోయింది ఇలా. సో అందరూ కూడా అయితే ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. సో నోట్ చేసుకున్నాను, నెక్స్ట్ ఐఫోన్ రివ్యూ చేసినప్పటి నుంచి నేను ఈ పాయింట్ని అయితే యాడ్ చేయను అనమాట. అఫ్కోర్స్ అందరికి తెలిసే ఉంటుంది, అంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఐఫోన్స్లో ఉండదని. నెంబర్ 2 వచ్చేసి దీంట్లో ఎటువంటి స్టోరేజ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే లేదనమాట. నేను యూస్ చేసిన మోడల్ వచ్చేసి 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఈ మొబైల్ని కొంటున్నారంటే జాగ్రత్తగా అయితే చూస్ చేసుకోండి, 128GB 256 లేకుంటే 512GB అని. నెంబర్ 3 వచ్చేసి ఇది మనకి లైట్నింగ్ పోర్ట్ అయితే వస్తుంది అనమాట, టైప్ సి స్లాట్ అయితే కాదు. ఈవెన్ మీరు iPhone 14 సిరీస్ చూసినా కూడా మనకి దాంట్లో ఎటువంటి టైప్ సి ఛార్జింగ్ స్లాట్ అయితే లేదనమాట. ఐఫోన్ అనేది టైప్ సి స్లాట్ అనేది మనకి iPhone 15 సిరీస్ నుంచి అయితే స్టార్ట్ చేసింది.
సో ఫైనల్గా ఎవరికి ఐఫోన్ 13 మినీ చాలా బాగుంటుంది ఈ సంవత్సరంలో అంటే, అండ్ బై ద వే గైస్, ఈ ఐఫోన్ 13 మినీ లాస్ట్ మినీ సిరీస్ అనమాట ఐఫోన్స్లో. దీని తర్వాత నుంచి మనకి ఐఫోన్ 14 మినీ లేకుంటే ఐఫోన్ 15 మినీ అవి ఏవైతే లేవన్నమాట, బంద్ చేసేసింది యాపిల్ అనేది. అఫ్కోర్స్ మనకు కొంచెం స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఐఫోన్ 14 అండ్ ఐఫోన్ 15 అయితే రిలీజ్ చేశారు. అవి 6.1 ఇంచ్ ఆర్ 6.2 ఇంచెస్ అనుకుంటాను. సో దాంతో అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎవరికి ఐఫోన్ 13 మినీ అంటే, ఈ ఐఫోన్ 13 మినీ ఎవరికి బాగుంటుందంటే, ఒకవేళ ఎవరైతే స్మాలర్ మొబైల్ కావాలనుకుంటున్నారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఈజీగా అయితే పర్ఫామ్ చేయాలి, ఎటువంటి ల్యాగ్స్ లేకుండా అన్న వాళ్ళకి, లేకుంటే ఒకవేళ మీరు లైక్ ముందు చెప్పిన విధంగా మొబైల్ని బేసిక్ స్టఫ్కి లైక్ ఫోన్ కాల్స్, వాట్సాప్ టెక్స్టింగ్, సోషల్ మీడియా అప్లికేషన్స్కి, లేకుంటే పేమెంట్స్ చేస్తుంటారు అండ్ కెమెరా అప్పుడప్పుడు యూస్ చేస్తుంటారు అండ్ వెరీ రేర్ కేసెస్లో గేమింగ్ యూస్ చేస్తున్నారన్నా కూడా మీకు ఈ మొబైల్ అయితే సెట్ అవుతుంది అనమాట. అదే కాకుండా ఒకవేళ మీకు స్మాల్ మొబైల్ కావాలి అండ్ ఎక్కువ టైం మీరు స్మార్ట్ ఫోన్స్ అయితే స్పెండ్ చేయరు అండ్ బేసిక్ స్టఫ్ ఫోన్ కాల్స్కి దానికైతే సరిపోతుంది అన్న వాళ్ళు కూడా ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. పర్సనల్గా నాకైతే కాంపాక్ట్ మొబైల్స్ చాలా అంటే ఇష్టం అనమాట. బికాస్ నాకైతే ఎటువంటి డిస్ట్రాక్షన్ అన్న ఫీలింగ్ అయితే రాకూడదని చెప్పి చూస్ చేసుకుంటాను ఇప్పుడు కూడా. ఈవెన్ నా ఆండ్రాయిడ్ మొబైల్ పెద్దదైనా కూడా, ఐ మీన్ సామ్సంగ్ S20 యూస్ చేస్తున్నాను స్టిల్ ఇప్పటికి కూడా, సూన్ మార్చేస్తాను కొద్ది రోజుల్లో. కానీ ఆ మొబైల్ యూస్ చేసినా కూడా నేను హార్డ్లీ నా స్క్రీన్ టైం ఒక 2 అవర్స్ లోపలైతే ఉంటుంది అనమాట ఎవ్రీ డే. నేను మోస్ట్ ఆఫ్ ది టైం నా ప్రొడక్టివ్ వర్క్ మీద అయితే ఫోకస్ చేస్తూ ఉంటాను. సో అందుకే నాకు మొబైల్ అనేది ఏమంటారు క్వాలిటీగా అయితే ఉండాలన్నమాట. అంటే ఫోన్ కాల్స్కి, వాట్సాప్కి అట్లా ఉండాలి. సో అందుకే నేను ఐఫోన్ 13 మినీ అయితే చూస్ చేసుకున్నాను. బట్ వాడిన తర్వాత నాకైతే తెలిసింది ఈ మొబైల్ నాకైతే సెట్ అవుతుందని చెప్పని. నేను యూస్ చేసిన థింగ్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఆ 2 అవర్స్ వరకు కూడా నేను యూస్ చేసిన థింగ్స్కి ఈ ఐఫోన్ 13 మినీ సెట్ అవ్వదు అనమాట. నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో ఆండ్రాయిడ్ మొబైల్లో అదే వర్క్ నేను ఐఫోన్లో చేయాలనుకున్నట్లయితే ఇప్పుడు ఆండ్రాయిడ్లో ఒక 2 స్టెప్స్లో కంప్లీట్ అయిపోతుందంటే ఐఫోన్స్లో ఒక 5 స్టెప్స్ అయితే చేయాలన్నమాట. అండ్ ఆప్షన్స్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా అండ్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అది నాకైతే సెట్ అవ్వలేదు. సో ఓవరాల్గా నేను యూస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నా యొక్క వర్క్ టైప్ కల్చర్కి ఐఫోన్స్ అనేది సెట్ అవ్వదు అనమాట. ఓన్లీ ఆండ్రాయిడ్ మాత్రమే అని బేర్ చేసుకుంటుంది. ఒకవేళ నేను రివ్యూ పరంగా పెట్టుకోవాలన్నట్టయితే ఒక ఐఫోన్ అయితే స్పేర్గా అయితే పెట్టుకోవచ్చు. కానీ బట్ నా మెయిన్ సిమ్, నా ప్రైమరీ సిమ్ ఎప్పుడు కూడా ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఉండాలని చెప్పి ఫిక్స్ అయితే అయ్యాను అనమాట. సో అది గైస్ ఓవరాల్గా ఈ ఐఫోన్ 13 మినీ రివ్యూ. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బ్యాటరీ బ్యాకప్ తర్వాత ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. మీరు మళ్ళీ కొనేసి ఆ బ్యాటరీ బ్యాకప్ బాగా రావట్లేదు, హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయంటే నేనేం చేయలేదు అనమాట. నేనైతే మీకు క్లారిటీగా అయితే చెప్పాను, హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా అంత అద్భుతంగా అయితే లేదనమాట. 3 to 4 అవర్స్ అంతే మ్యాక్సిమం. అదనమాట ఈ ఐఫోన్ 13 మినీ రివ్యూ. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ ఆల్సో ఇదైతే చెప్పాలనుకోండి మర్చిపోతూనే ఉన్నాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అమెజాన్ నుంచి ఏది కొంటున్నా సరే జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ ఇలాంటి రివ్యూస్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అయితే తెస్తూ ఉంటాను అనమాట. సో అది చెప్పాలనుకున్నాను. ఓకే, బాయ్.